దయగలిగిన మా ప్రభు మీ పరిశుద్ధ నామమున ఈ మందిర సహవాసంలో మేమందరం చేరి ఇప్పటి వరకు ఈ స్తుతి ఆరాధన కీర్తన పాటల ద్వారా మా నోటితో మా పెదవులతో మా శరీర ప్రాణాత్మలతో ఏక మనసుతో ఏకాత్మను మిమ్మల్ని కీర్తింపగలిగిన కొనియాడగలిగిన ఈ శ్రేష్టమైనటువంటి ధన్యతను బట్టి స్తోత్రములు. ఇటు ఉన్నత హృదయాలతో మీ పాద సన్నిధిలో మేమందరము మోకరిల్లి ఉండగా మమ్మల్ని మీరు అంగీకరించండి. ఇక రావాల్సిన పరిశుద్ధ సంఘము కుటుంబముల వారిగా నడిపించమని గతించిన ఆదివారం నుండి ఈ పరిశుద్ధ పునరుద్ధారణ ఈ ఆరాధన వరకు మమ్మల్ని మా పరిశుద్ధ సంఘములో ఎంతగానో బలపరచడానికి స్తోత్రములు. ఇటు ఒక హృదయాలతో మీ పాద సన్నిధిలో మేము అందరం మోకరిల్లి ఉండగా బలపరచమని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా పెందుకోసం తర్వాత 23వ ఆదివారపు బాలికల ఆదివారము పురస్కరించుకొని మా కుటుంబాలలో మా సంఘంలో ఉన్నటువంటి బాలికల విషయంలో ఈ దినమున మా బాధ్యత ఏమైనదో మీ పరిశుద్ధ లేఖనానుసారము మేము గ్రహింపగలిగినటువంటి విధంగా మమ్మలను బలపరిచి మాతో మాట్లాడుమని మా బాలికలందరినీ మీకు మహిమ కలిగిన నామమున మీరు ఆస్వాదించి మరి ఉన్నతమైనటువంటి రీతిలో మా బాలికలను యవన కుమారులను దీవించమని బలపరచమని మహిమతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి సంఘంలో నిలబడి ఉండగా 69వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఉంది. మరి పెందుకోసం తర్వాత 23వ ఆదివారం ఉదయకాలం ఆరాధన ప్రారంభించలాగున మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన సర్వదేశంలో శ్రీయేసే దేవుడు అని కీర్తన వారు ఉదయకాల ఆరాధనను బాలికల ఆదివారం ఈ యొక్క సామాన్య దేవారాధనను ప్రారంభించారు. సర్వాదే శమలాదా శ్రీయేసే దేవుడు సర్వాదే శమలాదా శ్రీయేసే దేవుడు గోమరేలో
సంఘము అలాగే నిలబడి ఉన్నది. దక్షిణ సంఘము సామాన్య దేవాలయాల క్యాంపస్ నుండి 17వ పేజీలో ఉన్నటువంటి సామాన్య దైవారాధన క్రమం నడుస్తుంది. దేవుని ఆరాధించడము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారి ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము నీకు కలుగుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగుగాక. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెప్పుదుము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్ల జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకు నీ కుమారుని మా రక్షణ నిలిచిన వల్ల లోకము ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు నేను స్తుతించుతున్నాను. కుమారుడైన దేవ, అపరాధములకు అప్పగింపబడిన నీవు తిరిగి లేచిన వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయంలో మా వారి చేయబడినందుకే నేను స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మల దేవ, సత్యవంతులోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను ప్రమాణించినందుకై నేను స్తుతించుతున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల దేవ, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. పాపపు వరకు పేర్కొ వాక్యములు. నేను లేచి నా తండ్రి ఎదుటికి వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసింది. ఇక మీద నీ కుమారుని నడిపించినట్టు కాదు. మనము పాపం లేని వారని చెప్పుకొని నీ ఎదుట మనలో మనమే మోసపుచ్చుకోలేము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపము ఒప్పుకొని నీ ఎదుట ఆయన నమ్మదగిన వాడు నీతిమంతులని కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయము. మనం మోకరించి విమానంలో పరీక్షిస్తున్నాం. దాని సందర్భం మోకరింది. సర్వశక్తి గల దేవుని యుద్ధ పాపములను వినయముతో కలిసి ఒప్పుకున్నాం. అందరూ కలిసి చెప్పుకుని
సర్వశక్తి వ్యక్తి కలిగినండి తప్పిపోయిన గొర్రెపల్లి మీ మార్గంలో తప్పిపోయింది మా హృదయంలో ఆలోచనలను ఆశలకి అనుసరించుకుంది మీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మేము చేయవలసిన చేయడానికి చేసింది మాలో క్షేమం ఏమీ లేదు అయినా మా ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా పాపవేతులు మరియు మమ్మల్ని కరిగింపు ఓ దేవా తమ తప్పిదను ఒప్పుకున్న వారిని పశ్చాత్తాపడి వారిని గ్రహించి తీసుకుని మరియు మిక్కిలి కలిగిన వల్ల తండ్రి నీ పరిశుద్ధ నామం మహిమను నిర్విఘ్న భక్తి నీతి సుబుద్ధులతో జీవిస్తున్నాను ఆయన దయచేయండి. సర్వశక్తి కలిగిన గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనం విడుదల చేసి మన నడుతున్న నిద్రలో తగిన సమయం దయచేసి పరిశుద్ధ ఆత్మక కృపను ఆదరణను మనకు అనుగ్రహించును గాక. ప్రభువును స్తుతించుడి. అందరూ మోకరిల్లేందుకు సంగ్రహ ప్రార్థన చేయండి. పెందుకోస్ తర్వాత 23వ ఆదివారము బాలికల ఆదివారం. మన అంశము బాలికల సార్థకతను పెంపొందించుట. మన అంశము బాలికల సార్థకతను పెంపొందించుట. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడు గల దేవా, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు చిన్నబిడ్డలను ప్రేమించి వారిని ఆస్వాదించిన కదా. అసమానత మరియు అణచివేత బాధితులైన చిన్నారులు నీ మృదువైన స్పర్శ ద్వారా ఎందు ఒక నూతన నిరీక్షణను తమ జీవితంలో పొందినట్లుగా వారి వారు ప్రార్థిస్తున్నాము. నీ సృష్టి అనంతరము పరిమళ భూయిష్ట సువాసన వెదజల్లినట్లుగా వారి జీవితంలో వికసించుటకు మానవ సమాజంలో న్యాయము, గౌరవము, ప్రేమ కనుగొన్నట్లుగా చేయమని నీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ ఏకదేవుడుగా ఇప్పుడు ఎల్లప్పుడూ జీవించు ఏలుచుండి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుతున్నాము. దయచేసి అందరం నిలబడి ఉండగా మరి నేటి బాలికల ఆదివారం కొరకు ఏర్పరచబడిన ఉత్తర ప్రత్యర్థ వాక్య భాగము మరి నడిపించబడి దయచేసి అందరం నిలబడాలి. ఈ బాలికల ఆధారంగా ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యేక రాజభాగంగా కీర్తనలు 71వ సంకీర్తన 1 నుంచి 12 వరకు. కీర్తనలు 71వ సంకీర్తన 1 నుంచి 12 వరకు. యెహోవా, నేను నీ శ్రద్ధ చూచి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిద్ధపడనివ్వము. నేను నిత్యము చూచినట్లు నాకు ఆశ్చర్యదుర్గంగా ఉండేను. నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యముల నేను ఆశ్రయము నీవే. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. వృద్ధాప్యమందు నన్ను విడనాడకు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకు. దేవుడు నన్ను విడిచెను,
తప్పించిన వారెవరూ లేరు. వారిని రైలు పట్టుకున్నాడని వారు అనుకుంటున్నారు. ఆఖరి వచ్చిన మనం కలుసుకోలేదు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు నైనట్లు యుగములు నవ్వుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. పెంతుకోస్ తర్వాత 23 వాగ్దానం బాలికల ఆదివారం ఆరాధన మొదటి పాఠం చదవబడి అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనుసరించారు. మొదటి పాఠం సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపిహాదు కుమార్తెలు వచ్చి, సెలోపిహాదు హెసెరు కుమారుడు గిలాదు మనవడు మాకీరు మునిమన్వాడునై ఉండేది. అతని కుమార్తెల పేర్లు మహాల, నోయ, హోగ్లా, మిల్కా, తెర్సా అనుకున్నాడు. వారి ప్రత్యక్ష కూడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పేదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమైంది. అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపము బట్టి మృతి పొందారు. అతనికి కుమారుడు కలగలేదు. అతనికి కుమారుడు లేనంత మాత్రమే చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మార్చిపోయేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయబడి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, సెలోపిహాదు కుమార్తెలు చెప్పేది యుక్తం. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయగలరు. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన యెడల మీరు వారి భూస్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలను. వారికి కుమార్తె లేని యెడల వారి అన్నదమ్ములను వారి స్వాస్థ్యము ఇయ్యవలను. వారికి అన్నదమ్ములు లేని యెడల వారి భూస్వాస్థ్యము వారి తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలను. వారి తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వారి కుటుంబంలో సమీపమైన తండ్రికి వారి స్వాస్థ్యమును ఇవ్వవలను. వాడు దాని స్వాధీనం పంచుకొను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన పట్టణం. అందరికీ వారు ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా. బాలికల ఆరాధన ప్రత్యేకమైన ఆరాధనలో మన యాక్షన్ సాంగ్ టీచర్స్ సుగీత అలాగే ఒక యాక్షన్ సాంగ్ సిద్ధపడతారు. మీరే
ప్రవేశిస్తున్నాము. దయచేసి అందరం కూర్చొని రెండవ పాఠము పత్రిక పాఠం చదవబడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం నుండి రెండవ పాఠం. ఈ బాలికల వారికి ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్యభాగంగా అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 7-9. మరునాడు దూరం నుండి చేసిన ప్రయాణము ముగించి తొలియాకు వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొక్క ఒక దినం ఉంటుంది. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్త పూర్వికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటిని. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలై అతని కుంటిరి. వారు ప్రవచించువారు. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. దయచేసి అందరము నిలబడి పరిశుద్ధ సువార్త పాఠం చదవబడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం గురించి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిగా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరులకు యోహాను వారిని తప్ప మరి ఎవరినైనాను అతను వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు తొలుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరెలా గోల చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. అందుకు వారు ఆయనను అపహాసించి, అయితే ఆయన వారి నందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను అతనితో ఉన్న వారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పడుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుని అని ఆమెతో చెప్పాడు. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అతను. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగేది. ఆ 12 సంవత్సరములు ప్రాయము గలవి. వెంటనే వారు బహుగా విస్మయం ఉండిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పారు. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి అందరూ కూర్చున్నారు. ఈ సమయాల్లో మరి బాలికలందరూ, యవనస్తులు, యవన బాలికలు, చిన్నపిల్లలు అందరూ కూడా ముందుకు రావాలి, నిలబడాలి. సంఘ కీర్తన మన వీరితో పాడుతాం. Thank you.
దయచేసి ప్రార్థించిన అందరం తలలో ఉంచుండగా కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, మీ పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల ఆరాధనలు మేమందరము చేయది మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కీర్తించడం ద్వారా కలిగే ఈ నూతన ఆధ్యాత్మిక ఉత్సవమును బట్టి స్తోత్రములు. కృప కలిగిన దేవుడము, దయగలిగిన దేవుడము, ఈ ఉదయకాల సమయమున మీ పాద సన్నిధితో మేము ఒకరిగా మాతో మీరు మాట్లాడండి. మా విశ్వాసము ప్రచురింపబడలాగున మా ఆత్మీయ జీవితంలో మేము వాక్యపు శక్తిని గ్రహింపగలిగే విధంగా మమ్మల్ని ఎంతగానో బలపరిచి మాతో మాట్లాడి మీ వాక్యం వెలుగులోనికి మమ్మల్ని మీరు నడిపించుకొని ప్రాముఖ్యంగా బాలికల ఆదివారం పురస్కరించుకొని మా కుటుంబాలలో మా సంఘంలో ఉన్నటువంటి బాలికల విషయంలో మీ పరిశుద్ధ లేఖనానుసారముగా మా బాధ్యతలను గుర్తింపగలిగే విధంగా అటు గ్రహింపులోనికి మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించమని మాతో సూటిగా మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 23వ ఆదివారం మన అంశము బాలికల సార్థకతను పెంపొందించుట అనేటువంటి ఈ అంశము ఈరోజు మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఈరోజు మన కుటుంబాలతో మరి ఆ బాలికలు లేని కుటుంబాలు దయచేసి తల్లిదండ్రులని వారు మాకు ఆడపిల్లలు లేరు, మగపిల్లలు మాత్రం ఉన్నారండి వారు అన్నవారు కలిగిన వారు చేతిండి. మీరు అన్నకి పేరెంట్స్గా ఈరోజు ఈ ఆదివారం ట్రై చేస్తాం. ఎందుకంటే మరి ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత మరి చాలా ధన్యత కలిగిన మరి చక్కటి శ్రేష్టమైన ఆలోచన. మొట్టమొదటిగా మరి కొంతమంది చెప్పిన శ్రేష్టమైన మాటలు ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఆడపిల్ల లేని ఇంట్లో చంద్రుడు లేని ఆకాశము మరి రెండు ఒకటే అని చెబుతూ ఉన్నారన్నమాట. చంద్రుడు లేని ఆకాశం అనేది ఎలాగైతే మరి చీకటిగా అంధకారమయమైనటువంటిదిగా మరి వెన్నెల లేక చల్లదనమ లేక మరి చంద్రుడు లేని ఆకాశం అనేది మరి చీకటిమయమైనటువంటిది కొందరిలో, అలాగే మరి ఆడపిల్ల లేని ఆ ఇల్లు అనేటువంటిది కూడా మరి అలాంటి ఆ రీతిగా మరి పోలి ఉందని చెబుతున్నారు. కాబట్టి మరి ఆడబిడ్డలు ఉండడం అనేది మరి బాలికలు అనేటువంటి వారు యవన కుమార్తెలు అనేటువంటి వారు మన గృహాల్లో ఉండడం అనేది అది చాలా మరి అవసరం కలిగినటువంటి ధన్యత. రెండవది మరి పూల తోటలో మరి పూలు లేని ఆ గార్డెన్ అనేటువంటిది ఎలాగైతే అంత విహారంగా అంత వికారంగా ఉంటుందో, అలాగే ఆడపిల్లలు లేని వీళ్ళు కూడా మరి పూలు పోయని తోట వల్లే ఆ కుటుంబము వారి యొక్క పరిస్థితి అనేటువంటిది ఉంటుందండి. ఆల్రెడీ ఆడబిడ్డలు లేని ఆ తల్లిదండ్రులకు ఆల్రెడీ అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఆడబిడ్డలను కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులను ప్రవేశిస్తున్నాము మిమ్మల్ని అభినందిస్తూ, ఇంకా వారి విషయంలో వారి భవిష్యత్తు విషయంలో మన బాధ్యత ఏమై ఉన్నది, వారి శ్రేష్టమైనటువంటి బంగారు భవిష్యత్తు కొరకే పరిశుద్ధ లేఖనానుసారంగా మరి దేవుడు మన భుజం మీద ఉంచినటువంటి బాధ్యత మన కర్తవ్యం ఏమైందో మరి మనం జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతూ, ప్రాముఖ్యంగా మన యొక్క సమాజం అనేటువంటిది మరి పితృస్వామిక సమాజం అనగా పురుష ఆధిపత్య సమాజంలో మనం మరి జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి పురుష ఆధిపత్య సమాజంలో మరి వివక్షత అనేటువంటిది మరి తల్లిదండ్రులు అనేటువంటి వారు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల విషయంలో అనగా మరి కుమారుడు అని కుమార్తె అనేటువంటి ఆ యొక్క వివక్షత అనేటువంటిది పక్షపాతం అనేటువంటిది మరి నేటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు అనేటువంటి వారు కూడా మరి మనము మరి కుమారుడు అని కుమార్తె అనేటువంటి ఆ పక్షపాతం అనేటువంటిది వివక్షత అనేటువంటిది కలిగిన వారంగా తెలియకుండానే మరి మన సమాజం యొక్క నిర్మాణం అనేది పురుష ఆధిపత్య సమాజ నిర్మాణం. కాబట్టి అలాగే మనం తెలియకుండానే వివక్షత అనేటువంటిది పక్షపాతం అనేటువంటిది కలిగిన వారంగా మనము దయచేసి కుటుంబ జీవితంలో తల్లిదండ్రులు అనేటువంటి వారు గృహ నిర్వాహకత్వంలో
బిడ్డల పెంపకంలో ఈ పక్షపాతము వైఖరి అనేటువంటిది మరి దయచేసి తల్లిదండ్రులు అయినటువంటి వారు మరి కలిగి ఉండడానికి వీలు. ఎందుకంటే మన సమాజంలో ప్రాముఖ్యంగా మరి 5వ మరి యొక్క సాంప్రదాయంలో కుమారుడు అనేటువంటి వాడు ఆ తల్లిదండ్రులు అనేటువంటి వారిని పొన్నమి నరకము నుండి మరి తప్పించేవాడని, వారసత్వాన్ని కాపాడేవాడని, ఒక తరం నుండి మరొక తరానికి ఈ వారసత్వాన్ని తీసుకువెళ్ళేవాడు అనేటువంటి ఆలోచనతో మరి తల్లిదండ్రులు అనేటువంటి వారు వారిని పొన్నమి నరకం నుండి తప్పించేవాడని మరి 5వ సాంప్రదాయంలో వారి విశ్వాసం. కాబట్టి మరి కుమారుడు ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది మరి ఉంటూ ఉందన్నమాట. అయితే ఆ పొన్నమి నరకము నుండి తప్పించడం ఏమో కానీ బ్రతికి ఉండగానే ఆ కుమారుడు అనేటువంటి వారు మరి ఆ తల్లిదండ్రులు అనేటువంటి వారికి మరి బ్రతికి ఉండగానే నరకాన్ని చూపించేటువంటి వారుగా, బాధించేవారుగా, వేధించేవారుగా మరి తయారవడం అనేటువంటిది మన సమాజంలో మన కళ్ళ ముందు అనేక రకాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారు మీ గృహ నిర్వాహకంలో, మీ బిడ్డల సంఘంలో కుమారుడు అని, కుమార్తె అని మరి పక్షపాతం అనేది, ఆ యొక్క వివక్షత అనేటువంటిది, ఆ యొక్క జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మరి ఉండడానికి మరి ఏమాత్రం కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథము మన సేవించినటువంటి దేవుడు దానిని అంగీకరించడం అనే సత్యాన్ని ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక అడుగు ముందుకు వేయగలిగితే మరి అనేక మంది తల్లిదండ్రులైనటువంటి వారు ఆడబిడ్డలు జన్మించగానే మరి ఆడపిల్ల విషయంలో మరి పాపముగాను, శాపముగాను, భారముగాను, బరువుగాను అనేక మంది తల్లిదండ్రులు నేటి ఆధునిక సమాజంలో మరి అత్యాధునికమైనటువంటి నేటి ఆధునిక సమాజంలో ఇంకా ఇలాంటి సామాజిక పరమైనటువంటి ఆ యొక్క సంక్షిప్తమైనటువంటి ఆలోచనలో మరి ఆడబిడ్డ విషయంలో పాపముగా, భారముగా, శాపముగా, బరువుగా ఒకవేళ వారిని ట్రీట్ చేస్తూ ఉంటే కేవలం ఈ యొక్క బాలికల ఆదివారమున ఈ సమయమున బాలికల విషయంలో వారి యొక్క సాధ్యతను మనం అర్థం చేసుకొని ఇంకా వారిని మనము శ్రేష్టమైన రీతిలో వారు పెంపారు చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని యేసుక్రీస్తునామమున మరి మిమ్మల్ని కోరుతూ మరి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ లేఖనములు మనం ధ్యానించిన 66 పుస్తకాలలో ఒకే ఒక శ్రేష్టమైనటువంటి ఆ యొక్క శ్రేష్టత ఏమైందంటే ఈక్వాలిటీ అనేటువంటిది, సమానత్వం అనేటువంటిది, ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క అనుభవం అనేటువంటిది పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. స్త్రీ అని, పురుషుడని, యూరుడని, వేసి దేశస్తుడని, మరి పేదవాడని, ధనికుడని, ఈ రీతిగా పరిశుద్ధ లేఖనాలు అనేటువంటివి మానవ సమాజ మానవీయుల మధ్య ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది, ఈ వివక్షత అనేటువంటిది కాకుండా, ఈ అసమానత అనేటువంటిది లేకుండా మరి సమానత్వాన్ని కలిగినటువంటి సమసమాజ స్థాపన చేయాలని మరి దేవుడు ఎంతగానో ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటుండగా ఆ దేవుడు ఉన్నతమైన ఆలోచనతో తగిన విధంగా ఈ దినమున మన కుటుంబాల్లో ఉన్నటువంటి మరి కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో ఆ సమానత్వం అనేటువంటిది, ఆ సమదృష్టి అనేటువంటిది కలిగిన వారుగా, ఈక్వాలిటీ అనేటువంటిది ఇది దైవికమైనటువంటి ఆలోచన. కాబట్టి మరి దీనిని కలిగినటువంటి వారుగా మనం ముందుకు వెళ్ళాలని మరి ఆడబిడ్డల విషయంలో, కుటుంబంలో మరి తెలియకుండానే తల్లిదండ్రులైనటువంటి వారు మన యొక్క గృహ నిర్వాహకంలో మరి ఇలాంటి ఆ యొక్క పొరపాట్లు అనేటువంటివి, ఇలాంటి కఠినములు అనేటువంటివి కుమార్తెల విషయంలో, ఆడబిడ్డల విషయంలో మనకు చేస్తూ ఉండగా మరి ఈరోజు మన కుటుంబాలలో ఉన్నటువంటి ఆడబిడ్డల విషయంలో తగిన ప్రాధాన్యత కలిగినటువంటి వారుగా ప్రభు యేసుక్రీస్తునామమున మనం ముందుకు వెళ్ళాలని మరి మిమ్మల్ని కోరుతూ మరి ఇలాంటి సమయంలో తల్లిదండ్రులైనటువంటి వారు మరి ఆడబిడ్డల విషయంలో వారి చుట్టూ పొంచి ఉన్నటువంటి ప్రమాదాలను మరి ఉపోద్ఘాతంలో మీ ముందు నుంచి ఒకంత మీ కుటుంబ నిర్వాహకంలో కుమారులు ఎంత శ్రద్ధ కలిగిన వారుగా మరి మీరు ఎంతగా ప్రయాసపడుతున్నారు, అదే సమయంలో ఆడబిడ్డల విషయంలో, కుమార్తెల విషయంలో కూడా మరొక విధంగా జాగ్రత్త కలిగినటువంటి వారుగా వారి చుట్టూ అలుముకున్నటువంటి ప్రమాదాలను, ఆ క్రైసిస్ అనేటువంటివి గ్రహించిన వారుగా వారిని నిరంతరం కాపాడేటువంటి పనిలో ఆ బాధ్యత మన కుటుంబం మీద
మరి మనం నిర్వర్తించాలని తల్లిదండ్రులైనటువంటి వారిని, ప్రాముఖ్యంగా ఆడబిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులను మరి వారి చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలను దయచేసి ముందు ఉంచాలని నా యొక్క సిద్ధపాటు. మొట్టమొదటిగా ఆడబిడ్డ అనేటువంటి వారి విషయంలో మరి వారు చదువుకు దూరంగా మరి ఉంచడానికి వీలు లేదు. మరి వారికి నాణ్యమైనటువంటి విద్యను వారికి అందించి వారి విషయంలో మరి గొప్ప విద్యావంతులుగా మరి యవన కుమార్తెలను మరి చిన్నకడల బాలికలను వారిని చదువు మానిపించే విధంగా కాకుండా తల్లిదండ్రులైనటువంటి వారు గొప్ప శ్రేష్టమైనటువంటి నాణ్యమైనటువంటి ఆ విద్యను అందించేటువంటి వారిని మీరు సిద్ధపరచాలి. మరి బాలికలైనటువంటి వారిని మరి బాల కార్మికులుగా మరి కుటుంబాల్లో ఆ పెద్ద ధనికుల ఎక్కడలో సరిగట్టుగా పంపించడం, అలాగే పరికరాలను పంపించడం, అలాగే వారిని బాల కార్మికులుగా వారి ద్వారా సంపాదించాలని, వారి ద్వారా కుటుంబం గడపాలనేటువంటి ఆ తప్పుడు ఆలోచన లేకుండా మరి బాలికలైనటువంటి వారిని గొప్ప విద్యావంతులను చేయడానికి తల్లిదండ్రులైనటువంటి వారు కింద మరి మీరు ముందుకు రావాలని కోరుతున్నాం. తర్వాత బాలికల మీద ఎన్నో భయంకరమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతుండగా మరి వాటి నుండి వారిని సంరక్షించాలి. వారి విషయంలో శ్రద్ధ కలిగిన వారు ఉండాలి. ఇంట బయట అనేటువంటిది వేధింపులకు గురి అవుతుండగా వారి విషయంలో మరి చాలా జాగ్రత్తగా కనిపెట్టుకున్నటువంటి వారు ఉండాలి. ఇంకా అనేక మంది బాలికలైతే మరి కిడ్నాపులకు గురవుతూ మరి వారు ఎంతగానో భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లోని ప్రమాదంలోనికి వారిని మరి తీసుకుపోతుండగా వారి విషయంలో నిరంతరము తల్లిదండ్రులైనటువంటి వారు మరి దయచేసి జాగ్రత్త పడాలి. తర్వాత మరి ఇంకా మనం ముందుకు వెళితే మరి శారీరకమైనటువంటి, మానసికమైన వేధింపులు అనేటువంటివి మరి ఇంటిలో, బయట, పాఠశాలలో, వారు చేసే ఉద్యోగ స్థలాలలో ఈ రీతిగా ఆడబిడ్డ విషయంలో మరి భద్రత లేకుండా ఉండడం వలన మరి వారి చుట్టూ భయంకరమైనటువంటి దాడులు, భయంకరమైనటువంటి వేధింపులు, శారీరకమైన, మానసికమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు అనేటువంటివి వారికి ఎదురవుతుండగా వారిని ధైర్యం కలిగినటువంటి వారినిగా, ఆ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనగలిగినటువంటి వారినిగా తల్లిదండ్రులైనటువంటి వారు మరి సిద్ధపరిచినటువంటి వారినిగా, ధైర్యం చేసినటువంటి వారినిగా మరి బిడ్డలకు తయారు చేయ. తర్వాత మరి ఆడ శిశువుల విషయంలో మరి బాల్య వివాహాలు మరి తరగటం అనేది అది చట్టరీత్యా మేరము. మరి దానికి క్రైస్తవ సంఘం కూడా మరి ఆమోదించింది. కాబట్టి బాల్య వివాహాలు, బాలికల విషయంలో మరి దయచేసి మనం కంప్లీట్ గా వాటిని నిరోధించాలి, వాటిని మరి ఆ యొక్క అడ్డగించాలన్నమాట. ఇంకా వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులు మరి గ్రహించిన వారంగా తగిన విధంగా వారి విషయంలో మనం అందరం బాధ్యత కలిగి, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి వారు ఆడపిల్లల విషయంలో, కుమార్తెల విషయంలో, మరి చిన్నపిల్లల కుమార్తెల విషయంలో ఒకంత బాధ్యత కలిగిన వారే, వారి విషయంలో ఒక జాగ్రత్త కలిగిన వారే, వారి ఎదుగుదలకు చక్కటి బంగారు భవిష్యత్తును అందించే క్రమంలో ఈ దినమున మనము పరిశుద్ధ సంఘముగా మరి బాలికలను, ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులుగా ఈ శ్రేష్టమైనటువంటి తల్లిదండ్రులలో మనం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క ఉపద్ఘాతంలో వారి తల్లిదండ్రులను మరి మీ హృదయాలలో ఈ వాక్యం మాటల ద్వారా ప్రేరేపిస్తాం. ఇటు ఆలోచనలో పరిశుద్ధ లేఖనాలు సంఖ్యాకాండము మొదటి పాఠంలోని మనం వెళ్ళగలిగితే 27వ అధ్యాయము దయచేసి 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాము. అప్పుడు మోషే వారి యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకి వాగు సెలవిచ్చెను, సెలెహు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యము వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యము వారికి చెందవలేను. దయచేసి వచనాల ద్వారా ఈ మొదటి 11 వచనాల యొక్క సారాంశము ఏమైందంటే, మోషే నాయకత్వంలో మరి సంఖ్యాకాండానికి వచ్చేసరికి సంఖ్యాకాండంలో మరి 2 భాగములు మనకు కనబడుతున్నవి. ఒక భాగం ఏమంటే సంఖ్యాకాండం అనగా ఆ పుస్తకం పేరులోనే ఉంది. సంఖ్యాకాండం అనగా అరణ్యంలో ఇశ్రాయేలీయులు వారి జనాభా లెక్క అనేటువంటిది
మరి ఆ యొక్క లెక్కించబడిన గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఈ యొక్క సంఖ్యాకాండంలో రెండవది మరి వారు జనాభా లెక్కించబడిన తర్వాత రెండవదిగా వారు అరణ్యములో మరి అనేకమైనటువంటి నూతనమైన కట్టడలు, నూతనమైనటువంటి చట్టములు, మరి ఆ యొక్క ఆజ్ఞలు వారికి అందించబడటం అనేది అరణ్య ప్రయాణంలో దాదాపుగా ముగింపు అనేటువంటిది, అరణ్య ప్రయాణ క్రమం అనేటువంటిది ముగింపులోనికి రావడం అనేది మోషే నాయకత్వంలో ఉందన్నమాట. సంఖ్యాకాండంలోనే ఒకవైపున జనసంఖ్యను లెక్కిస్తూనే వారి విషయంలో మరింతగా మరి పటిష్టమైనటువంటి నిబంధన జనాభాతో వారు ఉండడానికి మరి వారి విషయంలో అనేకమైన కట్టడలు, ఆ నియమ నిబంధనలను ఆ ధర్మశాస్త్రంలో చేర్చడం అనేది, అమెండ్మెంట్ అనేటువంటి చేయడం అనేది, మార్పులు చేర్చుకునేటువంటివి చేయడం అనేది మోషే నాయకత్వంలో దాదాపుగా అన్ని ప్రయాణానికి ముగింపు వచ్చే సమయానికి మరి చేస్తూ ఉండిన సందర్భం అన్నమాట. ఆ సమయంలో 27వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ సెలెబాలు అనేటువంటి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన తండ్రికి మరి 4 కుమారులు ఉన్నారు. వారి పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయన్నమాట. ఈ సెలెబాలు అనేటువంటి అరణ్యములో మరి ఆయన చనిపోతే ఆ 4 కుమార్తెలు అరణ్యములో ఆ యొక్క ఇశ్రాయేలులతో కలిసి వాగ్దాన దేశంలో వారు వెళుతూ ఉండగా మరి ఒకనొక సమయమున ఆ 4 కుమార్తెలు అనగా సెలెబాలు కుమార్తెలకు 4 మోషే ఎదురుకు వచ్చి మరి అడుగుతూ ఉన్నారన్నమాట. ఇదిగో మా యొక్క తండ్రి అరణ్య ప్రయాణంలో చనిపోయాడు. మరి మీ మీద తిరగబడిన వారి గుంపులో మా తండ్రి సెలెబాలు అనేటువంటి ఆయన లేడు. అలాగే దేవునికి విరోధముగా ఉన్నటువంటి గుంపులో మా తండ్రి చేరిన వాడు కాదు. కాబట్టి మరి పాలు దేవుడు ప్రవహించు వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు ఇదిగో మా తండ్రి యొక్క ఆ యొక్క స్వాస్థ్యం అనేది, ఆ భూమి అనేటువంటిది మా యొక్క 4 కుమార్తెలకు మాకు రావాలి అని ఆ యొక్క మోషేను వచ్చి అడిగినప్పుడు ఆ మోషే కింద మరి చాలా కంగారు పడ్డాడు అన్నమాట. వాస్తవానికి మరి మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క నిబంధన, ఆ యొక్క గ్రంథములు, వారి యొక్క చట్టాలలో ఆ వాగ్దాన దేశం, వాగ్దాన భూమిని ఎలాగ మార్చాలి, ఆ గోత్రముల వారికి ఎవరెవరికి ఇవ్వాలని ఆ జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 6,01,730 మంది పురుషులను లెక్కించి 12 గోత్రముల వారిగా వీరికి మాత్రమే దానాన్ని బహిష్కరణ వరకు ఆ వాగ్దాన దేశంలో ఇవ్వాలని మోషే దాదాపుగా అక్కడ ఒక డిక్లరేషన్ అనేది రాతపూర్వకంగా వారికి ఇస్తూ ఉంటే ఆ సమయమున మరి సెలెబాలు కుమారులు ఆ యొక్క మోషే దగ్గరకు వచ్చి మరి మా తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని మా 4 కుమారులకు మాకు ఇవ్వాలి అని ఆ యొక్క మోషే అడిగితే మరి మోషే చేసేది లేక మరి దేవుని సన్నిధిలో 7వ వచనంలో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడిని గొప్ప మోషేతో మరి చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ మాట ఆలోచనలో మనం గమనిస్తే మోషేకి 4 స్థలం ఇచ్చాడు. సెలెబాలు కుమార్తెలు చెప్పినది యుద్ధము ఆచార్యంగా మరి ఆ యొక్క దేవుడిని గోమాకు మరి మోషే ఆ సెలెబాలు కుమార్తెల విన్నపాన్ని మరి దేవుడికి తెలియజేసినప్పుడు దేవుడు స్వయాన మోషేకి సెలవిస్తుంది ఏంటంటే సెలెబాలు కుమార్తెలు అడిగినది, వారు కోరినది అది యుద్ధముగా ఉన్నది, అది వారి యొక్క హక్కు అయి ఉన్నది అని మరి దేవుడి స్వయాన ఆ భార్యల విషయంలో, ఆ యవన కుమార్తెల విషయంలో వారు చెందవలసిన తమ తండ్రి యొక్క ఆ యొక్క స్వాస్థ్యమును వారి పట్టుదలను వారు ఆ హక్కులు కలిగినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి ఆలోచన మరి స్వయాన దేవుడే ఆ యొక్క మోషే ద్వారా దేవుని ప్రజలకు ఒక కట్టడగా ఇవ్వడం అనేటువంటిది ఈ రోజు లేఖనాల ద్వారా మనం గ్రహించారు. కాబట్టి మొట్టమొదటిగా ఈ మొదటి పాఠం మనం గ్రహించవలసింది ఏంటంటే మన క్రైస్తవ కుటుంబాలలో మరి మన యొక్క ఆడబిడ్డలు కలిగిన వారి తల్లిదండ్రులు అనేటువంటి వారు మనం ఏం చేయాలంటే వారి యొక్క హక్కులను మనం హరించడానికి కాకుండా వారి హక్కులను వారిని మరి వారు స్వేచ్ఛగా వారు ఆ యొక్క దానిని అనుభవించే విధంగా వారి హక్కులను గుర్తించిన వారమే వారి యొక్క చెందవలసినటువంటి వాటిని మనము అందించేటువంటి వారంగా అది దేవుని దృష్టికి అది యుక్తమైనటువంటి గృహ నిర్వాహకత్వము, న్యాయబద్ధమైనటువంటి యథార్థత కలిగినటువంటి గృహ నిర్వాహకత్వము, ఆ ధన్యతని దేవుడే స్వయాగా
ఈ సెలెబాదు కుమార్తెల యొక్క ఈ శ్రేష్టమైనటువంటి సందర్భం ఉంది. ఇటు ఆధునిక క్రైస్తవ కుటుంబాల్లో మరి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు మరి ఆడపిల్లలు కలిగిన వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో, మీ కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో ఈ సమానత్వం అనేటువంటిది, ఈ యొక్క న్యాయము అనేటువంటిది, యథార్థం అనేటువంటిది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చిత్తానుసారంగా విమర్శలు లేకుండా, పక్షపాతం లేకుండా మరి కుమారుడికి ఎంతటి ప్రాధాన్యత మనం ఇస్తూ ఉన్నామో అదే స్థాయిలో మరి కుమార్తెలకు కూడా వారి హక్కులను వారు కల్పించి, వారు కలిగి ఉన్న హక్కులను మనం గుర్తించి వారికి కల్పించే పనిలో ఇది దేవుని దృష్టి చాలా మరి యుక్తమైనటువంటిదిగా, మరి ఇది చాలా ఆమోదయోగ్యమైనదిగా, దేవునికి ప్రీతికరమైనటువంటి ఆ ధన్యత కలిగినటువంటిదిగా ఈ రోజు మన యొక్క రుజువుల మీద ప్రాముఖ్యంగా ఆడపిల్లలు కలిగినటువంటి వారి కుటుంబాలలో తల్లిదండ్రులైనటువంటి వారు వారి హక్కుల విషయంలో వారి కలిగి ఉన్న రైట్స్ అనేటువంటివి వారికి మనము మరి అందించేటువంటి వారంగా, కల్పించేటువంటి వారంగా మరి ఈరోజు దేవుడు మన నుండి మొదటి పాఠం నుండి మరి మన నుండి కోరుతూ ఉన్నాడని సత్యాన్ని మనం గ్రహించాలని కోరుతుంది. కానీ మన సమాజము, మన కుటుంబ నిర్మాణము, పితృస్వామి కనుక పురుష ఆధిపత్య సమాజంలో మన కలిగి ఉన్నటువంటి ఆస్తులు అనేటువంటివి అది చరాచర ఆస్తులైనా సరే మన యొక్క సాంప్రదాయంలో, మన కుటుంబ నిర్మాణంలో మనం ఏం చేసుకున్నామంటే మరి తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి ఆస్తి అందరూ కూడా కుమారుడికి వారసత్వముగా మరి సంక్రమించేటువంటి చట్టాలను కలిగినటువంటి వారుగా ఉన్నాం. కానీ కుమార్తెలైనటువంటి వారు మరి నిత్యహస్తాలతో మరి పరిమితమైనటువంటి ఆ యొక్క హక్కులు కలిగిన వారి హక్కులను వారు పొందుకోలేక తల్లిదండ్రులైనటువంటి వారు వారి విషయంలో అన్యాయానికి మరి గురి చేసేటువంటి వారంగా మరి మన కుటుంబం యొక్క ఆ యొక్క సాంప్రదాయం అనేటువంటి మనము కలిగిన వారు నవతారుడికి ఒక తల్లిదండ్రులకు ఒకే కుమారుడు నుండి 4 కుమార్తెలు ఉంటే వారి కొంత స్థిర ఆస్తులు ఉంటే ఆస్తుల అమ్మకంలో మరి పరిమితమైనటువంటి రీతిలో కట్న కానుక రూపంలో మరి వివాహాలు చేసుకోవాలని ఇంటి నుండి మరి పంపించే వారిలో తల్లిదండ్రులు మరి చాలా తొందరపడుతూ ఉంటారు. మిగిలిన ఆస్తి అందుకు కుమారుడికి ఇచ్చేటువంటి ఆ యొక్క వారసత్వపు ఆ యొక్క సాంప్రదాయం మన కుటుంబాల్లో కలిగిన వారు ఉంటాం. కానీ పరిశుద్ధ లేఖనములు మనం సేవించేటువంటి దేవుని ఉన్నతమైన ఉద్దేశములో ఇది సరైనటువంటి కాదు అని మరి క్రైస్తవ కుటుంబాలలో ఈ లేఖనముల ద్వారా మనం గ్రహించాలి. అని ఇది చేయడం అనేది మానవులకి అసాధ్యమైనది కానీ మరి దైవికమైన మనసు కలిగినటువంటి వాటి తల్లిదండ్రులైనటువంటి వారు మీ కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో మీ గృహాలకు ఆ ధన్యతలో మీరు యథార్థంగా కలిగిన వారు ఉండగలిగితే ఈరోజు మోషే ఆ యొక్క శిలమైన కుమార్తెల విషయంలో మరి దేవుని అడిగి దేవుని ఆదేశానుసారంగా వారు అడిగినది యుక్తమైనది ఆ వారి యొక్క తండ్రి యొక్క ఆస్తి వారి అన్నదమ్ములకు చెందడం కాదు కానీ మరి కుమార్తెలకు ఆడబిడ్డలకు అంత మాత్రాన వారు జీవించేటువంటి హక్కు, వారు ఆస్తి కలిగి ఉండేటువంటి తండ్రి యొక్క వారసత్వపు ఆ భూమిని కలిగే హక్కును వారు మరి తీసివేసుకోవడానికి లేదు, హరించడానికి లేదు. వారికి అప్పగించాలి, వారు అడిగించాలి, యుక్తమైనది అడిగింది. దేవుడి ఆ యొక్క 4 కుమార్తెలను ఎంతగానో అభినందించి మరి ఇశ్రాయేలు సమాజంలో భూమి విషయంలో ఆ యొక్క తల్లిదండ్రుల నుండి బిడ్డలకు సంగ్రహించేటువంటి ఆ వారసత్వపు ఆ యొక్క ఆస్తిలో ఒక నూతనమైనటువంటి చట్టాన్ని కట్టడము ఆ ఇశ్రాయేలుకు ఈ 4 కుమార్తెల ద్వారా అందించబడడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే సెలెబాదు అనేటువంటి ఆ పేరులకు అర్థం ఏంటంటే ధైర్యం కలిగినటువంటి వాడు, మరి ధైర్యశాలి అని ఆ పేరులో అర్థము అన్నమాట. ఆ గర్భంలో పుట్టినటువంటి 4 కుమార్తెలు నిజముగా ధైర్యం కలిగిన వారుగా వారికి ఎదురవుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఎదురవుతున్నటువంటి ఆ యొక్క హక్కును ఆలోచించేటువంటి దానిని వారి ధైర్యంగా నిలబడి ఆ మోషేతో వచ్చి సమాజం అందరం ఆ యొక్క సమాజం అంతేగా వారు నిలువబడి ఆ పెద్దల ఎదురు వారు నిలువబడి ధైర్యముగా వారికి రావాల్సిన హక్కును వారు పొందుకోవడం అనేటువంటిది ఈ లేఖనాలు మనం చూస్తుంది. కాబట్టి ఒకసారి దీనికి చక్కటి మరొక యోగ గ్రంథము మరి చివరి 42వ అధ్యాయము
మనం అనేక సార్లు వచ్చినాన్ని మనం చదివాము. క్రైస్తవ కుటుంబాలలో దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలి అంటే మరి బిడ్డల విషయంలో, కుమార్తె విషయంలో మరి యోగు కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన ఈ ధన్యత మరి మనం అనుభవించబడుతుంది. దీన్ని సాధ్యపరచడం అనేది మనం దీనిని అంగీకరించము కానీ మరి దేవుని యొక్క ఉద్దేశం జరిగిన వారంగా ఈ వచనం చదువుతూ 15 వచనాన్ని మన చదువుతాం. ఆ దేశం అంతటా యోగ కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారి స్వాస్థ్యములను ఈ వచనాలలో మరి యోగు గ్రంథం 1వ అధ్యాయంలో అయితే యోగు అబూసు దేశమందు మహాధనికుడిగా, భాగ్యవంతుడిగా విస్తారమైనటువంటి భూమిని, విస్తారమైనటువంటి పశు సంపదలను, విస్తారమైన గొర్రె మేకల మందలను కలిగినటువంటి వాడుగా మరి యోగు గ్రంథం 1వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో యోగు యొక్క కుటుంబ వివరాలు గమనించగలిగితే ఒకవైపు 7 కుమారులు, మరొక వైపు 3 కుమార్తెలు ఉన్నారు. ఆ శ్రమల కాలం అయిన తర్వాత తిరిగి మరొక యోగులకు 10 మంది బిడ్డలు వాళ్ళకి అనుగ్రహించబడితే అందులో తిరిగి 3 కుమార్తెలు అనుగ్రహించబడ్డారు, 7 కుమార్తెలు అనుగ్రహించబడ్డారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే మరి యోగు ఆ యొక్క శ్రమలో తీరిన తర్వాత 2 ఆశీర్వాదాన్ని, ఆ 2 దీవెన పొందుకున్న తర్వాత ఆ క్షేమస్థితిలోకి వచ్చిన తర్వాత యోగులో ఒక అన్ఎడ్మిట్ అయినటువంటిది, ఆ దైవికమైన మనసు కలిగిన వాడిని, దైవికమైనటువంటి ఆ చిత్తము ఎరిగిన వాడిని, దేవుని ఉన్నతమైనటువంటి సమానాయమును, సమదృష్టిని, ఆ యొక్క సమానత్వము మనసు కలిగిన వాడిని, ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి యొక్క ఆ స్వాస్థ్యమును మరి బిడ్డలకు పంచే క్రమంలో మరి 15వ వచనం ఏముందంటే ఒకవైపున మన ఔసు దేశమందు యోగు యొక్క కుమార్తెలు 3 అంత సౌందర్యవంతులు, ఒకవైపున మరి అంత సౌందర్యవంతులు లేకుండా ఆ దేశంలో లేకుండా ఉన్నారని, అదే సమయంలో యోగు చేసిందంటే తన కుమారులతో పాటుగా సమానముగా కుమార్తెలు కూడా తన యావదాస్తి అంతా కూడా స్వాస్థ్యముగా సమానముగా మరి పంచివ్వడం అనేటువంటిది యోగులోని భక్తికి, యోగులోని ఆ యొక్క శ్రేష్టమైన యథార్థతకు, అలాగనే ప్రార్థించేటువంటి వ్యక్తిగా, అలాగనే కుటుంబాలు నిర్వాహకంలో మనందరికీ ఒక మాదిరి కలిగినటువంటి యథార్థత కలిగిన భక్తి కలిగినటువంటి నీతి న్యాయములు కలిగినటువంటి గృహ నిర్వాహకునిగా యోగుని రోజు మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మరి మన కుటుంబంలో తల్లిదండ్రులైనటువంటి వారు కుమారులు అని, కుమార్తె అని, ఒకవేళ వైష్ణవ్యాన్ని, వివక్షతను, పక్షపాతం అనేది మనము మరి చూపెట్టు అన్నట్లయితే మనం దయచేసి కుటుంబ నిర్వాహకంలో దాదాపుగా మనము మరి విఫలమయ్యామని, యథార్థతను కోల్పోయామని, అలాగే మన నీతిని, న్యాయాలను, ఆ సమదృష్టిని మనం కోల్పోయామని సత్యాన్ని మనం గ్రహించి మరి అట్టి వారు, అట్టి తల్లిదండ్రులందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క బాధ్యతలతో ఉన్నారు అనే సత్యాన్ని మరి యోగు గ్రంథము నుండి సంఖ్యాకాండము మోషే ఆ యొక్క సూచించిన విధంగా ఆ శరీరకు మాట్లాడినట్టుగా ఆ కోరిక వ్యతిరేకంగా మన ఉన్నామని సత్యాన్ని ఈ మొదటి ఆలోచన మనం గ్రహించాలని మరి మిమ్మల్ని కోరుతున్నాం. వాస్తవానికి మన కుటుంబంలో తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు మరి కుమారులతో సమానంగా కుమార్తెను ట్రీట్ చేయడం అనేది దాదాపుగా మన కుటుంబ నిర్మాణంలో, మన యొక్క సామాజిక నిర్మాణంలో, మన సాంప్రదాయంలో అది లేదు. కానీ మరి దేవుని మన నుండి అలాంటి మానవత్వాన్ని మరి కుమారుని విషయంలో, కుమార్తె విషయంలో అలాంటి ధన్యత మన కలిగిన వారిని మరి దేవుడు మనలను కోరుతున్నాడని చిన్న ఆలోచన హృదయాల్లో మరి దయచేసి ఉంచుకున్నాం. మరి వీలైతే దేవుని చిత్తానుసారముగా దేవుడు మరి వారి కోరిని యుక్తముగా ఉన్నదని దేవుడు ఆశించినట్లుగానే ఇది మన తల్లిదండ్రులైనటువంటి వారు మీ కుమారుని విషయంలో, కుమార్తె విషయంలో ఈ ధన్యకరమైనటువంటి ఈ సమదృష్టి కలిగినటువంటి వారుగా మీరు ఉంటే మీ గృహ నిర్వాహకత్వం మీరు దేవుడు ఆశించినట్లుగా మీరు సక్సెస్ అయి ఉన్నారని సత్యాన్ని ప్రాక్టికల్ గా మనము మన ముందు పనికి వేయాలని ప్రవేశిస్తున్నాము. మిమ్మలను కోరుతూ మరిన్నో సువార్తలోనికి మనం వెళ్ళగలిగి దయచేసి మార్పు సువార్త 5వ అధ్యాయము మరి దయచేసి 43వ వచనాన్ని చదువుతాను. తెలియకూడదని
ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పిన ఈ వచనంలో మరి సమాజ మందిరకు అధికారైనటువంటి మరి యాయీరు అనేటువంటి అధికారి కుమార్తె 12 సంవత్సరాలు కలిగిన ప్రాయం కలిగిన కుమార్తె మరి చాలా సిద్ధమైనప్పుడు ప్రభుల వారి ఇంటిలోనికి వెళ్ళేసరికి మరి ఆమె చనిపోవడం అనేది జరిగింది. ఆ ఇంటిలోనికి వెళ్తే వాళ్ళందరూ కూడా మరి ఆ యువకులందరూ కూడా గ్రామస్తులందరూ గొల్లు చేసి ఏడుస్తూ ఉండగా ప్రభుల వారు అక్కడికి వెళ్ళి మీరెందుకు ఏడుస్తున్నారని చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదని చెప్తే వారందరూ కూడా ప్రభుల వారిని అపహాసం చేసి యాగం చేశారు. వారందరినీ బయటికి పంపివేసి ఆ యోహాను యాగములు మాత్రమే ఆ ఇంటిలోనికి తీసుకువెళ్ళి తల్లులతో మరి ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసి తలితాకుమి అని చెప్పగానే అనగా తలితాకుమి అని ఆగిపడడానికి చిన్నదాన్ని ఎవరు మీతో చెప్పుతున్నారని ప్రభులు వారు పలకగానే ఆ చిన్నకి లేచి నిలబడడం అనేది జరిగింది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ సమయంలో ఈ ఆదివారం గ్రహించవలసింది ఏంటంటే ప్రభుల వారు ఆ తల్లిదండ్రులను చూసి ఆమెకు ఆ చిన్న బిడ్డకు ఆ కుమార్తెకు మీరు ఆహారం పెట్టండి అనేటువంటి మాటలలో ఈ దినం ఉన్న రెండవదిగా మన కుటుంబం మీద ఉన్నటువంటి బాధ్యత ఏమైనది అంటే మన కుటుంబాల్లో ఉన్న మన కుమార్తె విషయంలో మరి చంటి బిడ్డల బాలికల విషయంలో ఎవరైన వార్తల విషయంలో వారి అవసరతలను వారి అక్కలను మనము తీర్చడంలో తల్లిదండ్రులైనటువంటి వారు శ్రద్ధ కలిగినటువంటి వారుగా పాటుపడేటువంటి వారుగా ఉండాలని ప్రవేశిస్తున్నాము. మరి వివరాలు కోరుతున్నాం. మన కుటుంబాలలో మరి ప్రభువారు ఆదేశించిన విధంగానే ఆ తల్లిదండ్రులకు ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే ఈమెకు అనగా కుమార్తెకు ఆహారం పెట్టుడి అని మరి ఆ వెంటనే ఆ తల్లిదండ్రులకు మరి ఇచ్చినటువంటి ఆ బాధ్యతలు ఈరోజు ఆడబిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు అనేటువంటి వారు ఆహారం పెట్టుడి అని ప్రభువారు మనల్ని ఆదేశించడంలో వారి అవసరాలు వారి అక్కలు ఏమైనావో మనం తీర్చేటువంటి పనిలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు నామం కోరుతున్నాం. చాలా మంది కుటుంబాలను తల్లిదండ్రులైన శ్రీములను మరి నిందించడం కాదు కానీ మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ కూడా వారి అవసరాలను తీర్చడంలో వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వివక్ష అనేటువంటిది పక్షపాతం అనేటువంటిది ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది చాలా పర్టికులర్ చాలా స్పష్టంగా కుమారుల విషయంలో కుమార్తె విషయంలో వారి అవసరాలను తీర్చడంలో చాలా క్లియర్ గా ఆ విమర్శ అనేటువంటిది తల్లిదండ్రులు వారు ప్రదర్శించడం అనేది మన కుటుంబాలను తెలియకుండానే ఈ తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మరి వారికి భోజనం పెట్టే సమయంలో మరి తెలియకుండా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే మరి కుమారుడికి ఏమో దాచి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కుమార్తె వైపున ఆ ఖాళీ కడుపుతో ఆకలితో ఉండటం అనేటువంటిది మరి పశువులు ఉండడం అనేది పశువులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. రుచి కలిగిన నాణ్యమైన ఆహారం కుమారుడికి పెట్టి మరి పెంచుతూ ఉంటే ఆ కుమార్తె విషయంలో మరి ఆ యొక్క నాణ్యత లేని ఆ యొక్క ఆహారాన్ని పోషకాలు లేని ఆహారాన్ని ఇది ఆహారం ఇవ్వడంలో కూడా ఆ విమర్శత అనేది మనం తెలియకుండానే వారి విషయంలో మనము ఆ తప్పిదాన్ని చేస్తూ ఉంటాం. తర్వాత వారి వస్త్రాలను మరి ఇవ్వడంలో కూడా కుమార్తె ఖరీదైన మరి షాపింగ్ అనేటువంటి చేస్తూ ఉంటాం. కుమార్తె విషయంలో మరి కుటుంబాల మీద జరిగేటువంటి వారి యొక్క వస్త్రాలతోని నామమాత్రంగా మరి వారి కాలేజీగా అలంకరించడం అనేది ఇది దేవుడు మనం కూడా అంగీకరించడం. అలాగే విద్యలో కుమారులను ఖరీదైనటువంటి ఆ యొక్క ఆ కాన్వెంట్ ఇంగ్లీష్ పనులలో పంపించడం ఫీజులు కట్టడం మరి కుమార్తె విషయంలో మరి ఆ యొక్క పాఠశాలలో గవర్నమెంట్ ఆ పాఠశాలలో మరి సరైనటువంటి నాణ్యమైన విద్యను అందించగా మరి ప్రోత్సహించడానికి ఒకవేళ ఈ రోజు మన కుటుంబాలలో చూపెడితే దయచేసి దేవుడికి మరి వ్యతిరేకమైనటువంటి బాధ్యతత్వం అని ఆ తల్లిదండ్రులను చూసి ఇదిగో ఈ చిన్నవాడికి మీకు ఆహారం పెట్టుడి అనేటువంటి మాటలలో కుమారునికి ఏదైతే ఆ వస్తువుని కల్పిస్తున్నామో మరి ఆ యొక్క కుమార్తెలను కూడా సమానముగా మరి వారికి ఆహార విషయంలో వస్త్రముల విషయంలో నాణ్యమైన విద్య విషయంలో వారి యొక్క ఆరోగ్యం విషయంలో కుమారునికి ఏమో ఖరీదైనటువంటి హాస్పిటల్స్ మెడిసిన్స్ అనేది మరి ఒకవేళ ఇస్తూ కుమార్తె విషయంలో ఆ విషయంలో కూడా మరి అసలైనటువంటి ఆరోగ్య సమస్య అనేది సరిగా మరి ఆ యొక్క ట్రీట్ చేయలేని విధంగా మరి సరైన మెడిసిన్ ఇవ్వలేని విధంగా ఉంటే దయచేసి మనము
మన గృహంలో వర్గంలో యథార్థతను కోల్పోయినటువంటి వారంగా మన ఉన్నామని సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువారి మన తల్లిదండ్రుల మీద ఆహారం పెట్టుడైనటువంటి వాళ్ళ మాటలలో వారి యొక్క ప్రతి విధమైనటువంటి అవసరతను తీర్చడంలో కుమారుని ఎంత శ్రద్ధ కలిగిన వారంగా మనం కలిగిన వారంగా ట్రీట్ చేసుకున్నాము. కుమార్తెలు కూడా ఆ రీతిని మనము వారి వసతులను, వారి అవసరతలను, వారి అక్కలను, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మనం కుటుంబంలో నిర్వాహకులు తల్లిదండ్రులు అనేటువంటి వారు యథార్థంగా మీ కుమార్తెల విషయంలో మీరు ఉండాలని కోరుతున్నాం. చివరిగా పత్రిక మాటలు అపొస్తలుల కార్యముల గ్రంథం 21వ చివరి మాట చేసి ఆ యొక్క 8వ వచనాన్ని మనం చదువుతాం. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7 నమ్ముకున్నప్పుడు స్వార్థుడైన పిలుపు యొక్క ప్రవేశించి అతని యొక్క ఉంటుంది. కన్యకులలో ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేది. వారు ప్రవచించువారు. 3గా మన కుటుంబంలో ఉన్న బాధ్యత ఏమైందంటే మరి మన కుటుంబాల్లో ఉన్న కుమార్తెలను పరిశుద్ధంగా పెంచాలి, పవిత్రమైన వారిని పెంచాలి. వారు ప్రవచించేటువంటి ప్రవక్తలుగా మరి దేవుని యొక్క పనిలో వారు పారిభాగమైనటువంటి వారిగా పెంచాలి. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికమైన విషయంలో కూడా కుమార్తెలు చక్కగా బైబిల్ చదువుకోవడం, మరి ప్రార్థన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం, తమకంటూ ఒక ప్రత్యేకమైన పవిత్రమైన ప్రతిష్ఠింపబడినటువంటి ఆ యవన కన్యకలుగా మరి వారిని పెంపాల చేయడంలో తల్లిదండ్రులు అనేటువంటి వారు మరి ఆడ కుమార్తెలను అనగా యవన కుమార్తెలను మరి చిన్న కుమార్తె బాలికలను వారిని కాపాడుకోవాలని వారి యొక్క పవిత్రత విషయంలో ఆనాడు డేకన్స్ గా పరిశాలుగా 7 ఆదరణ సంవత్సరంగా అపొస్తలులు నియమిస్తే ఆ 7లో మరి ఒకరైనటువంటి పిలుపులకు 4 కుమార్తెలు ఉన్నారు. వారిని ఎలాగో పెంచారంటే వారు కన్యకలుగా పరిశుద్ధత కలిగిన వారుగా పవిత్రత కలిగిన వారిగా ఆ యవన కుమార్తెలు 4 నిర్మించాడు. వారి ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు అడుగు వేసి వారు ప్రవచించేటువంటి ప్రవర్తనలుగా మరి దేవుని ఉన్నతమైనటువంటి ఆ చిత్తమును వారు దేవుని ప్రజలకు తెలియజేయగలిగినటువంటి ఆ ప్రవర్తనలుగా దేవుని నామమున ఆ పిలుపు తండ్రిగా ఆ కుమార్తెను పెంచినప్పుడు పౌలు స్త్రీలను ఆ యొక్క పిలుపు ఇంటికి వచ్చినప్పుడు 9 దినములు అక్కడ ఉన్నప్పుడు ఆ కన్యకలకు ఉన్నటువంటి 4 కుమార్తెల విషయంలో ఆ యొక్క కుమార్తె యొక్క ప్రవర్తన విషయంలో వారు ప్రదర్శించేటువంటి దైవికమైన ఆ ప్రవర్తనలుగా వారు కలిగిన దైవభక్తిని బట్టి పౌలు స్త్రీలను కూడా ఆశ్చర్యపడిన వారే ఈ యొక్క అపొస్తలుల కార్యక్రమంలో ఈ పిలుపు కుమార్తెల గురించి, వారి పరిశుద్ధత గురించి, వారి కన్యత్వం గురించి ఇక్కడ మరి ప్రస్తావన చేయబడి రాయబడడం అనేది ఈ రోజు మనం గ్రహించదు. కాబట్టి ఈ రోజు మన కుమార్తెలైనటువంటి వారి 3 మాటలు ఒకటి మరి ప్రేషియస్గా మరి ప్రశస్తమైనటువంటి వారిగా మరి దేవుడు వారిని మనకు అనుగ్రహించారు, మన కుటుంబంలో అనుగ్రహించారు. రెండవదిగా పరపస్తులుగా ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో దేవుడు మన కుటుంబాలను ఆడపిల్లలను మరి జన్మింపజేశాడు. అలాగే 3వదిగా పవర్ఫుల్ అనగా వారికి శక్తి కలిగిన వారినిగా, బలం కలిగినటువంటి వారినిగా, ధైర్య సాహసాలు కలిగిన వారినిగా, గొప్ప విద్యావంతులకి బలవంతులనిగా, మరి దేశంలో ఉన్నత శిఖరములను అధిరోహించేటువంటి వారినిగా మరి ఎవరి కుమార్తెలను మన బాలికలను ఆడబిడ్డలను మనం వివాహం చేసి వారి తరఫేది ఇవ్వాలని ప్రవేశిస్తున్నాము. మరి మిమ్మల్ని కోరుతూ మరి గతంలో ప్రపంచ ఆ యొక్క 2వ తారీఖు ప్రపంచ ఆ యొక్క భూమి ఆ క్రికెట్ లో ఆ చెల్లిమాని 1 కుమార్తెలలో 3 కుమార్తెలలో ఒక పేరు చెల్లిమా ముంబైకి చెందినటువంటి ఆమె బాల్యం నుండి కూడా ఎంతగానో దయచేసి ఆలోచిస్తూ మరి ఆమె ఆ యొక్క కుటుంబంలో తల్లిదండ్రులు అనేటువంటి వారు చక్కగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో మరి కుమార్తెను పెంచి గొప్ప విద్యావంతులను చేసి ఆ కుమార్తెకి ఏది ఇష్టమో అందులో రాణించే విధంగా మరి కుమార్తెను ఆ రీతిగా నడిపించినప్పుడు మరి యావత్ ప్రపంచం అంతా కూడా సినిమా అనేటువంటి ఆ యొక్క నామస్మరణ చేసే విధంగా ఆ కుమార్తె
చక్కటి ఘనతను సాధించడం అనేది జరిగింది. కాబట్టి మన కుమార్తెలైనటువంటి వారు కొంచెం కింద మనసు కింద బల కింద మన గృహమును కప్పిపుచ్చడం కాదు, కానీ ఈ సమాజం ఉద్ధరించే వారిగా వారికి చక్కటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను వారికి ఇస్తూ పవిత్రమైనటువంటి కన్యకలను వారికి పాలనిస్తూ గొప్ప విద్యావంతులకు వారిని తీర్చిదిద్దుతూ అందుకు తల్లిదండ్రులైనటువంటి వారు వారికి బాధ్యత కలిగి మరి సమాజంలో ఉద్ధరించే కన్యక కుమార్తెలుగా ఉన్నతమైనటువంటి ఆ ఉద్యోగాలలో స్థిరపడినటువంటి కుమార్తెలుగా మరి యొక్క జీవితంలో ఆ ఇండివిజువాలిటీ అయినటువంటిది మరి కలిగినటువంటి వారిగా మన పెంపాలు చేయాలని పరిశుద్ధ లేఖనాలు మన నుండి కోరటమని మనం సేవించేటువంటి దేవుడు కూడా ఇది యుక్తమైనది, వారు అడిగిన యుక్తము అని మరి ఆ యొక్క ఆడబిడ్డల యొక్క హక్కుల విషయంలో దేవుడు ఆమోద ముద్ర వేసి వారి పక్షమున ఉన్నాడని ప్రవేశిస్తున్నాము కోరుతూ మన బిడ్డల విషయంలో మరి ప్రాముఖ్యంగా ఆడపిల్లల ప్రాముఖ్య విషయంలో తల్లిదండ్రులైనటువంటి వారు మీరు యథార్థత సమదృష్టి కలిగిన వారే మరి మీరు ముందుకు వెళ్ళాలని ఇది మరి దేవుడు ఉన్నతమైనటువంటి సిద్ధంలో మరి ఆయన మన నుండి కోరుతూ ఉన్నాడని ప్రవేశిస్తున్నాము మిమ్మల్ని కోరుతూ అలాంటి పండుగ బాధ్యతలలో సమదృష్టి కలిగిన వారిగా మరి కుమార్తెల విషయంలో బాలక విషయంలో వారి భవిష్యత్తు విషయంలో చక్కటి బంగారు భవిష్యత్తును అందించడంలో తల్లిదండ్రులైనటువంటి వారు మీ భుజోటి కర్తవ్యాన్ని బాధ్యతను మన కలిగిన వారు మన జ్ఞాపకం చేసుకొని మన ముందుకు పెట్టాలని వారి భవిష్యత్తు వారిని ప్రయాసపడాలని మిమ్మల్ని కోరుతూ అంటే యథార్థత కలిగినటువంటి వాళ్ళకు తల్లిదండ్రులుగా మీరు ఉండాలని మరి మీరు ఆశిస్తే మాటలను ముగిస్తామని దేవుడు మనం జీవించి మన కుటుంబాల్లో సంఘంలో ఉన్నటువంటి బాలికలను యవన కుమార్తెలను ప్రత్యేకమైనటువంటి ఆత్మతో నింపి వారికి ఆశీర్వాదంలో కారణంగా కుమార్తెలు జీవించి మహిమతో నిలిచి నడిపించును కాక చిన్న ప్రార్థన చేస్తుంటాం. మరి చెప్పబడిన వాక్యమును మనం స్వీకరించాలి, మన హృదయాలను ఉన్నతంగా పాటించాలి. ఈ వాక్యాన్ని మన వాక్యంలో ఆ బాధ్యతలలో మనము మరి దయచేసి మరి మనం వాటిని అనుసరించే వారుగా మనం దయచేసి వాక్యానుసారం ముందుకు వెళ్ళే వారుగా మనకు అనుసరించవలసిన కృప కలిగిన మాట్లాడి మీ స్తోత్రాలు మీ శక్తి కలిగిన నామమున ఈ ఆరాధన ద్వారా మాతో సూటిగా మాట్లాడుతున్న స్తోత్రాలు మీ పరిశుద్ధ లేఖనం ద్వారా మీ ఉద్దేశమును బాలికగా మాకు సూటిగా మరి బోధించి ఉండగా అట్టి మీ ఉద్దేశానుసారంగా మీ చిత్తానుసారముగా మా గృహ నిర్వాహకులకు మా బాలికల ఏడల మా ఆటల ఏడల మా యవన కుమారుల ఏడల ముందుకు సాగడానికి మమ్మల్ని ప్రేరేపించమని బలపరచుకొని మీ నామమును నడిపించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమె దయచేసి అందరం నిలబడించని భావిస్తారు. మాకెంతో ప్రియము నీ ఆనందము ఆనందము హల్లెలూయా 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 రాజేసుకు క్రీస్తురాజుకు హల్లెలూయా రాజేసుకు క్రీస్తురాజుకు హల్లెలూయా నీ వాక్యము మా పాదములకు దీపము దీపము మా త్రోవకు వెలుగు వెలుగై ఉన్నది ఆది వరము. అందరం నిలబడి ఎందుకు అపోస్తలుల శ్వాస ప్రమాణం కలిసి అందరం ఒకేసారి అనుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమోస్తున్నాను. ఆయన అందరి కుమారుడు మన ప్రభువు యేసుక్రీస్తు నమోస్తున్నాను. ఈయన పరిశుద్ధాత్మను కన్యకు మరియు గర్భమును ధరింపబడడానికి పొద్దుపిల్లాకు కాలమందు బాధపడి శ్రీవేయబడి చనిపోయి బాధపడబడి అందరిలోకంలో తిరిగారు. 3 రోజుల్లో చనిపోయిన వారిని తిరిగేసి పరలోకంలో తిరిగి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపు కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుకుని వర్తమానం పరిశుద్ధాత్మ నమోస్తున్నాము. పరిశుద్ధ సాయకుల సంఘమును పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణ శరీరపు నిత్య జీవమును
నమ్ముతున్నాను. దయచేసి అందరూ నిలబడి ఉండగా సంఘం కాదు మనం ధారాళముగా మన సంపాదన రాబడిలో నడిపించగలుగుతున్నాం. 444 కీర్తన జ్యోతిగా మహోశ్రీ మోదీ కీర్తన పాడుతూ మన ఆడ కుమార్తెలు మన యవన కుమార్తెలు మన పాడుతులు అది పంటానికి ధారాళంగా అర్పించాలన్నా జ్యోతిగా మమోచేయుము దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలపగచేయుము దేవా. జ్యోతిగా మమోచేసి మాను క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమలతోడ హృదయముని ప్రేమము నడిపింపునయ్యా. జ్యోతిగా మమోచేయుము దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలపగచేయుము. మా కుటుంబములోని వెలుగు ప్రసరించునట్లుగా నాను బ్రతుకును శుద్ధి చేయును. మా కుటుంబములోని వారలు మానకుని వెలుగు చూపగా, మమ్ముని మార్గంబునందు మునుప పరిశుద్ధాత్మనిరుమా జ్యోతిగా మమోచేయుము దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలపగచేయుము దేవా. సంగమునని కీర్తి కనబడగా, పరిశుద్ధ సంబోధనతో నిత్యయుమయా. ఇంద్రపరసిడి కనులిటి వాదపరసిడి సంతులనిటి పారదోలది శక్తినిటి భక్తి స్మార్తిని జోమి నాలో జ్యోతిగా మమోచేయుము దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలపగచేయుము దేవా. సమయమును వరములను సంగీతివే, మా రక్షకాన సంపదను నీవేయో సంగీతివే. విమల జీవితమందు వాణి విధిపైతులకు సంగీతి, వీరజగర్పణమునటుని వెలుగు ప్రసరింపంగా. జ్యోతిగా మమోచేయుము దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలపగచేయుము దేవా. అందరూ కలిసి వివరించు దేవుడిని భావిస్తాను. ఎత్తబడిన ఆత్మలు ప్రార్థిస్తున్నాము. ఉదయమన్నీ మంచి వరములు నీ జనకి 4 దయతో అంగీకరించి వీటిని మమ్మల్ని దీవించి లోకమంతటా సమాధానం దయచేసి చేయమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఆమె దయచేసి అందరూ కూర్చున్నాడు.
ఎవరు వెళ్ళొద్దు, వివాహ ప్రకటన ఉంది, పలహారం ఉంది, సంఘ ప్రకటన ప్రాముఖ్యమైన ఉంది, అందులో ఉండాలని. దయచేసి మరి పరిశుద్ధ సంఘ ప్రకటనలు మొదటిగా మన పరిశుద్ధ వివాహ ప్రకటన. కుమారుడు పవన్ కుమార్ ముందుగా ఇది ముందుగా పరిశుద్ధ వివాహ ప్రకటన. దక్షిణ సంఘము, కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము, భీమడోలు డైనరీ, పరిశుద్ధ ఆంధ్రయ సిఎస్ఐ దేవాలయము, మరి సింగిల్ కాంగ్రెషన్ ప్యారిష్, గుండుమల గ్రామ కాపురస్తుడు శ్రీ కోట వెంకటరత్నం గారు, జ్యోతి గారి కుమారుడు బ్రహ్మచారి పవన్ కుమార్ వికరియు, దక్షిణ సంఘము, కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము, భీమడోలు డైనరీ, పోతులూరు ప్యారిష్, కండ్రిక గ్రామ కాపురస్తుడు శ్రీ వెంప మరి ఈశ్వరరావు అనగా ఇస్సాకు గారి కుమార్తె కన్యక అనుష ఇద్దరు పరిశుద్ధ వివాహ ప్రకటన చేస్తున్నారు. వీరిద్దరు పరిశుద్ధ వివాహం చేసుకునకూడదని ఏ హేతువైనను న్యాయం ఆటంకమైనను మీరు ఎవరైనా తెలుసుకుని దానిని వెల్లడి చేయగలరు. ఇది మొదటి ప్రకటన. పరిశుద్ధ వివాహము 27/11/2025 మనకి గురువారం ఉదయం 10:30 గంటలకు పరిశుద్ధ ఆంధ్రయ సిఎస్ఐ దేవాలయం మరి గుండుగోళం నందు ఎవరికి ఇశ్రాయేలు గారి పరిశుద్ధ వివాహము జరపబడింది. కాబట్టి మరి కుమార్తె అనుష మరియు కుమారుడు పవన్ కుమార్ వరకు సంఘముగా ప్రార్థించాలని ప్రభునామమున ఈ మొదటి ప్రకటన చేస్తున్నాను. ఈ శుభ సమయంలో మరి కుటుంబ సభ్యులు మన వరకు పలహారం సిద్ధం చేశారు, మరి దాన్ని స్వీకరించారు. దయచేసి రెండవ ప్రకటన మరి బుధవారం అయినదిగా శ్రేలవంతి ఆటలు 7 గంటలకు జరగైనది. పరిశుద్ధ సంఘంలో స్త్రీలు సంఘమంతా హాజరు కావాలని మనం. రెండవదిగా మరి శుక్రవారం, మరి ఈ నెల శుక్రవారం, ఈ వారం శుక్రవారం మరి మన ఆలయంలో సంఘ ఉపవాస ప్రార్థనకు బదులుగా మరి శ్రీ కోట దేవ ప్రభాకర్ రాజు గారు మరి అమ్మ యొక్క గృహంలో మరి కుటుంబం స్తుతి ఆరాధన మరి జరగలేదు. కాబట్టి ఈ వివరాలను అమ్మ ముందుకు చేస్తారు. కాబట్టి సంఘంలో ప్రకటన గ్రహించాలని మనం. తర్వాత మరి నవంబర్ 25వ తారీఖు మనం దాదాపుగా మరి ఈ నెలలో 25వ తారీఖున క్రిస్మస్ నెల పట్టడం మరి అందరూ సిద్ధపడి ఉండాలని మనం. ప్రాముఖ్యంగా మరి ప్రకటన సమయాన ఈ సమయాన మన కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండపు సెక్రటరీ గారు డాక్టర్ రవికుమార్ గారు నుండి వచ్చిన ప్రకటన 2025వ సంవత్సరంకు గాను సంఘ సభ్యత్వ రుసుములు మరి చెల్లించడానికి సిద్ధపడాలి. మరి అభ్యర్థిగా 700 రూపాయలు, మన ఓటర్గా ఉండడానికి 400 రూపాయలు. ఇది మొదటి ప్రకటన. కాబట్టి డిసెంబర్ నెల 31వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మరి సభ్యత్వ రుసుములు మీరు చెల్లించి తగు రసీదును ఆనందం తీసుకోవాలని ప్రకటన చేస్తూ ఉన్నాను. మరి గమనించండి, ఇది మొదటి సంవత్సరం ఆరంభం కాబట్టి కట్టదలసిన వారు ఈ యొక్క సంవత్సరం కడితే మిగిలిన 2 సంవత్సరాలకు వారి యొక్క మెంబర్షిప్ అనేటువంటిది, సభ్యత్వం అనేటువంటిది వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీరు గ్రహించాలని కోరుతున్నాను. ఇది మన యొక్క సంఘ వివరాలు. ఈ సమయంలో మన అసిస్టెంట్ పాస్టర్గా ఆర్డినేట్ విజయప్రకాష్, వేమాలి విజయప్రకాష్ మరి చిన్నయ్య గారు, వారు వణుకోలు సిఎస్ఐ సంఘానికి వారు మరి ట్రాన్స్ఫర్ అయ్యారు. కాబట్టి విజయప్రకాష్ వారు సంఘం మనం ప్రార్థించాలి. వారికి సేవలు అంశాలు జరగాలి. వణుకుడు అనేది మనకి ఫుల్ టైం సేవ సంఘం చేయడానికి మరి వారికి ఆర్డర్ వచ్చింది. కాబట్టి సంఘము వారికి ప్రార్థించాలి. మరి వారికి అందించిన సేవలను బట్టి మనందరి పక్షంలో మన ఆర్డినేట్ విజయప్రకాష్
అందిస్తాం. ఈ సమయంలో మరి శుక్రవారం గురించి వివరాలు మరి వారి సిద్ధపడిన సిద్ధపడి తెలియజేయాలని ఆహ్వానం చెప్పాలి. దేవుని నామమునకు స్తోత్రాలు. అలాగే దైవజనులకి, సేవకురాలకి, సంఘ కమిటీ వారికి, ప్రేమ మైత్రి వారికి, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మమ్మల్ని సంవత్సరం అంతా ఆయన సజీవమైన బ్రతుకుసాడు మమ్మల్ని భద్రపరిచినందుకు ఆయన స్తుతులు చెల్లించడానికి కానీ కృతజ్ఞతగా కోరిక పెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం, అదంతా మీకు తెలిసిన విషయమే. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మా కుటుంబంలో శుక్రవారం రాత్రి మా కుటుంబంలో ఆరాధన జరుగుతుంది. సంఘం అంతా కూడా మా కుటుంబానికి వచ్చి మా కుటుంబానికి కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ సంఘం అందరికీ వందనాలు చెప్తున్నాను. అదేవిధంగా ఆరాధన అనంతరం మేము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. శుక్రవారం భారీ ఏర్పాట్లు అందరూ మరి కుటుంబాల వారిగా ఇది అందరికీ ఆహ్వానం. కాబట్టి ఆ కుటుంబం వరకు మనం ప్రార్థించడానికి, వారి పిల్లల వరకు ప్రార్థించడానికి సంఘంలో మనం వారి పక్షంగా అందరూ వారి కుటుంబ గృహ ఆరాధనలో పాల్గొన్నారని వారి పక్షంగా తెలియజేస్తున్నాం. నిన్న మా చర్చిలో సెలవులో మన అధ్యక్షుడు గురువులు, కౌన్సిల్ మెంబర్స్, డైసిస్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా మన డైసిస్ ఎలక్షన్, సెక్రటరీ ఎలక్షన్, ట్రెజరర్ ఎలక్షన్ దానికోసం అని చెప్పేసి క్యాంపెయిన్గా నేను మన సంఘంలో ఇక్కడ మన ఊళ్ళో పెట్టుకోవడానికి, మీటింగ్ పెట్టడానికి మన కమిటీ వారికి, మన పాస్టర్ గారిని పర్మిషన్ అడగగానే ఇక్కడ మీటింగ్ పెడదామని చెప్పేసి అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఇష్టపడి అందరూ కూడా సహకరించారు. వీరితో పాటు శ్రీరామనేత్రి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు నిన్న వచ్చి సర్వీస్ చేసి వారికి భోజనాలు వడ్డించడానికి కానీ సర్వీస్ చేసి ఎంతో సహకరించారు. అందరి బట్టి వారు కూడా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కమిటీకి వారు వచ్చిన వారందరూ కూడా మన గుండెలోని సంఘం అంటే ఏంటన్నది ఇంకా ఇంతకుముందే డైసిస్లో ఒక పేరులో ఉన్నాం. నేను వచ్చి చాలా ప్రదేశాల నుంచి వచ్చాను. వాళ్ళందరూ కూడా మన చర్చని చూడడం వారందరూ కూడా ఎన్నో ఫోటోలు తీసుకునేది. మన గుండెలోని సంఘం అంటే ఏంటి అన్నది ఒక స్థాయిలో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరిగా గమనించవలసింది ఏంటంటే మనందరం ప్రార్థనాపూర్వకంగా గుండెగోలు సంఘాన్ని మనం నిర్మించుకున్నాం. ప్రార్థనలోనే మనందరం కూడా ముందుకెళ్తాం. ఇంకా మన సంఘం అభివృద్ధి పొందాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. దయచేసి ఎలక్షన్ జరుగుతుంది. దానిలో కూడా దేవుడికి భయభక్తులతో చేసే నాయకులు రావాలని చెప్పేసి ఎప్పుడైనా పాలన బాగుంటే సంఘాలు బాగుంటాయి. వారు కోరుకునేది ఏంటంటే మన సంఘంలో ప్రార్థించుకుంటే ఏదైనా వారికి మంచి జరుగుతుంది అని చెప్పేసి వారు నమ్మి విశ్వసించి వారు ఎక్కడైనా చెప్పుకున్నారు. దయచేసి మన ప్రార్థన కోరుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి వారు కోరేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారి వరకు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాం. కృపగలిగిన మా తండ్రి శ్రీ బోడ వెంకటరత్నం గారు, జ్యోతి గారు కుమారుడు పవన్ విష్ణువు దేవనాలు జరిగినటువంటి పరిశుద్ధ వివాహం మాకు మొదటి ప్రకటన స్తోత్రాలు. ఈ రీతిగా పరిశుద్ధ సంఘం ఎదుట ఈ పరిశుద్ధ వివాహ ప్రకటనలు చదువుల ద్వారా పరిశుద్ధ వివాహం కలిగే అర్హత యోగ్యత మన కుమారుడు పొందుకోవడానికి మీరు అనుగ్రహించిన ధరించబడిన స్తోత్రాలు. సిద్ధపరిచిన మరి బలహారం నీకు సంతృప్తి కలిగిస్తున్నాను. పరిశుద్ధ వివాహం వరకే మరి 27వ తారీఖు వరకే కుమారుడు మీరు ఆయకపరుస్తున్నాం. వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. కృతజ్ఞత ప్రార్థనలు వచ్చాయి. అందరూ మోకరించండి. దయచేసి అందరూ మోకరించండి.
లేకపోయింది. కోసం సుకుమార్ గారు, మాణిక్యం గారు, చరణ్ బాబు, విక్టర్ బాబు, వాళ్ళు చేసిన పనులను దేవుడు ప్రార్థిస్తాం. చేపట్టిన హ్యారీ కొరకు పెద్దలోని దేవుడు తోడుగా ప్రార్థిస్తాం. కాదు అరవింద్ కొరకు ఆయన గొంతులు ముట్టి స్వపరిచి మాట స్పష్టంగా వచ్చేలాగా ప్రార్థిస్తాం. గుంటూరు మల్లేశ్వర కొరకు వారు చేస్తున్న పనులను దేవుడు తోడుగా ప్రార్థిస్తాం. కానీ భాషను కొరకు వారు చేస్తున్న పనులను కృష్ణానికి పాటలు పాడి రమేష్ కొరకు వర్షంగా కొరకు పనులను దేవుడు పాటలు పాడి రాజే కొరకు ఆరోగ్యం చేసి తెలివి జ్ఞానం ప్రార్థిస్తాం. గొడవపడ్డ కొరకు వారిని ఆరోగ్యం ప్రార్థిస్తాం. కవిత జ్ఞానాలు కొరకు వారు చేస్తున్న పనులను వారిని ఆరోగ్యం ప్రార్థిస్తాం. కొన్ని సిద్ధు యజ్ఞం రాయడానికి తెలివి జ్ఞానం గురించి కోరుగా ప్రార్థిస్తాం. కవిత మిన్ని రేపటి నుంచి కాలేజీలో చేయడానికి వెళ్తున్నదా ధైర్యం కలిగేసి కోరుగా ప్రార్థిస్తాం. ఒళ్ళే నాగోష్టం జ్ఞాపకాలను ప్రార్థిస్తాం. పవనాల కొరకు ప్రతి పనులను కోరుగా ప్రార్థిస్తాం. గురి దీపక్ చెందుకు దెబ్బతల్లి అని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఆ గంటల నుండి ఆ కార్యాలయం నుండి స్వస్థపరచబడుతూ ప్రార్థిస్తాం. పేరు తీసుకెళ్ళి వరకు పనులను దేవుడు ప్రార్థిస్తాం. వారు నా కోసం కుటుంబం కొరకు వారిని చార్యం కలిగేయడం ప్రార్థిస్తాం. వార స్వతంత్ర చార్యం కలిగేయడం ప్రార్థిస్తాం. వార దేవ అజయ్ కుమార్ దేవ విజయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తాం. వారు ఫ్యూచర్ కొరకు వారి చదువులను దేవుడు ప్రార్థిస్తాం. అనపట్టి నాని సంజయ్ కొరకు ప్రార్థిస్తాం. ఇప్పుడు హని హన్సీ కొరకు వారి రాష్ట్రంలో చదువుతుండగా చదువులను వారి దేవుడు ప్రార్థిస్తాం. కొనాలకు జ్ఞాపకాలను ప్రార్థిస్తాం. గుడి జ్ఞాపకాలను ప్రార్థిస్తాం. కుర్మా విజయరాజు స్వామి కొరకు వారి ఎదుగుదలను వారి చదువులను ప్రార్థిస్తాం. మొబైల్ సూర్య జ్ఞాపకాలను ప్రార్థిస్తాం. దొన్నపాటి నమ్మకం కొరకు వారి చేతున్న ప్రతిభలను వారి వ్యవసాయ విషయాలను ప్రార్థిస్తాం. కామ ప్రసాద్ కొరకు వారి చేతున్న ప్రతిభలను వారిని చారిత్రక ప్రార్థిస్తాం. నూరు రాజకుమార్ కొరకు వారి ఉద్యోగ ప్రయత్నాలను వారి చేతున్న ప్రతిభలను ప్రార్థిస్తాం. వారికి నాగరికం కొరకు వారు ఆటో డ్రైవింగ్ చేయకుండా ప్రార్థిస్తాం. వారికి సుజాతకు మంచి ఆరోగ్యం కలిగేయాలని ప్రార్థిస్తాం. మిగతా ఏసీల కొరకు వారి చేతున్న ప్రయత్నాలను వారికి మంచి ఆరోగ్యం కలిగేయాలని ప్రార్థిస్తాం. విజయలక్ష్మి గారి కుటుంబం కొరకు వారి ఉద్యోగం వారి పూర్తి విషయాలను ఆత్మభావాలను దేవుడు ప్రార్థిస్తాం. కోల్పి మేరీ రత్నాల కుటుంబం కొరకు వారి చేతున్న ప్రయత్నాలను దేవుడు ప్రార్థిస్తాం. కుర్మ కుటీరాజు కుటుంబం కొరకు వారి చేతున్న ప్రయత్నాలను దేవుడు ప్రార్థిస్తాం. ఆత్మ జాంగర్ కుటుంబం కొరకు వారి ఆటో ప్రయాణం చేయకుండా దేవుడు తెలివి జ్ఞానాన్ని గురించి ప్రార్థిస్తాం. ఆత్మీయంగా ఆత్మశాంతి కలిగిన ప్రార్థిస్తాం. ఆత్మీయ ఉద్యోగ ప్రయత్నాలను వారి చదువులను ప్రార్థిస్తాం. పేరు కుటుంబం కొరకు తెలియజేశారు. అవి ప్రార్థిస్తాం. పేరు ప్రకాశం కుటుంబం కొరకు వారి చేతున్న పనులను దేవుడు ప్రార్థిస్తాం. పుట్టి అప్రాణి కుటుంబం కొరకు వారి చేతున్న పనులను దేవుడు ప్రార్థిస్తాం. వారి జ్ఞాపకాలను ప్రార్థిస్తాం. ఎన్ని దినేష్ వ్యాసవ కొరకు వారి చదువులను వారి ఎన్నికలను వారి రాష్ట్రాలను దేవుడు ప్రార్థిస్తాం. ఎన్ని బాలసంగ గారి మాణిక్యం గారి కొరకు వారి ఆరోగ్యం ప్రార్థిస్తాం. మానవ కొరకు వారి చేతున్న పనులను దేవుడు ప్రార్థిస్తాం. చివరికి కుమార్ కుటుంబం కొరకు వారి చేతున్న పనులను దేవుడు ప్రార్థిస్తాం. చివరికి శాంతి ప్రతి కొరకు వారి చదువులను వారి ఆత్మలను దేవుడు ప్రార్థిస్తాం. వీరందరూ ప్రార్థించవలసిన కోరుతున్నాం. ప్రార్థించడం కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల ఆరాధనలో బాలికల ఆదివారముగా పురస్కరించుకొని మా సంఘంలో మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఈ దినమున
కుటుంబాల వారికి పాదసందులు మోకరించగా మమ్మల్ని బలపరిచిన దేవుడు, మాతో మాట్లాడిన దేవుడు అందరూ గడిస్తూ ఉంటారు. ఈ సమయంలో మరి ఇప్పుడు అర్పణలు అర్పించి ప్రార్థన కోరిన వారందరూ మరి ప్రార్థిస్తున్నాం. పేరు వలసిన సర్వే మీ సన్నిధిలో మరి ఎత్తిపట్టి ఉండగా అన్ని కుటుంబాలను మీరు దీవించండి. వారి అవసరతలు అతను ఎరిగిన దేవుడుగా మీ మహిమర్శంలో ప్రతి అవసరతలు మీరు తీర్చండి. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారంలో, వారి వ్యవసాయంలో వారి జీవనాలను దీవించి వారి బిడ్డలను మీరు ఎంతగానో మధ్యలో చేసి ప్రకృతమైనటువంటి మీ యొక్క ఇగుల చేత మీ వరముల చేత కుటుంబాలను మీరు నింపు మరి ఆశీర్వాదాలతో సమృద్ధి అయిన దీవులతో వారు ఎంతగానో బలపరుస్తున్నారు. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. ప్రభువును కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము. అందుకు కలిసి ప్రభు ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వస్తుంది గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు. మన ప్రార్థన చేసిన వారిని క్షమిస్తున్నాం, మన ప్రార్థనను క్షమిస్తున్నాం. మమ్మల్ని శోధనలోనికి తప్పించున్నాం. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమలు నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపు. నీ సేవకులను నీతిని ధరింపచేయుము. ఓ ప్రభువా, నీ ఇతరులను రక్షించుము. ఓ ప్రభువా, మా కారణంలో సమాధానము దయచేయుము. ఓ దేవ, మా హృదయములను పవిత్రపరచుము. సమాధానం కలిగిన సంఘ ప్రార్థన, సమాధాన కర్తవ్యం, ఐక్యమత్య క్రీడవారిలో దేవుడికి మాకు నిత్య జీవము, నేను సేవించడం ద్వారా స్వాతంత్ర్యము, నిజముగా నీ శరణాలు వచ్చిన సేవకులమైన మేము ఏ రోజుల బలములకు భయపడకున్నట్లును మా శత్రువుల ప్రయత్నం తప్పించి యేసుక్రీస్తు బలములను కాపాడము. ఆమె ప్రభు కలిగిన ప్రార్థన మా పరలోకపు తండ్రి, ఈ దినాల వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడకు దేవదేవుని మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపంలో పడుతున్నా ఇక్కడ మనం పుట్టుకొని చిక్కుకున్నాము. నీ దృష్టి ఇటు మనం ఎల్లప్పుడూ చేయలాగున్నాం. మా పనులని పరిపాలన చేత జరగబడినట్టు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమె స్థానిక సంఘం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయము. కృపగలిగిన మా తండ్రి, కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామముననే మా యొక్క కుటుంబాలను గ్రామం బట్టి ప్రార్థిస్తున్నాం. మా గ్రామ పరిపాలకులు, అధికారులు, నాయకులను ప్రార్థిస్తున్నాం. మా గ్రామంలోని క్రైస్తవ సంఘములు వాటి సేవలను తీర్చండి. క్రైస్తవులు వారి కుటుంబాలను నింపండి. ప్రాముఖ్యంగా ఈ మా పరిశుద్ధ ఆంధ్రదేశ దేవాలయం బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ మందిర పరిస్థితిని బట్టి ఇంకే స్తోత్రములు. ఒక తరమంది మరొక తరములకు ఇటు విశ్వాసంలో మేము కొనసాగడానికి, ముందున్న తరములకు వచ్చు తరములకు మీ అందరి విశ్వాసమును మరి మేము అందించడానికి మందిరము, ఈ పరిశుద్ధ పరిస్థితిని బట్టి మీకే స్తోత్రములు. ఈ పరిశుద్ధ మందిరము బట్టి మీ దీవెనలు మా హృదయాలలోని, మా గృహాలలోనికి ప్రవహింపచేయండి. నీరు కట్టిన కోట వల్ల ఎల్లప్పుడూ మర్చిపోయాము. ఎప్పుడో కూర్చుని నీటి కోట వల్లే మీ కొనసాగే ఆశీర్వాదాలతో మమ్మల్ని, మా కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మా సంఘంలో నానా స్థితిగతుల్లో ఉన్న మనుషులందరూ కొరకు చేయబడిన ప్రార్థనలు, విజ్ఞాపనలు మీరు ఆలకించండి. ప్రాముఖ్యంగా మా కుటుంబాలలో, మా సంఘంలో ఉన్నటువంటి మరి యవ్వన కుమార్తెల విషయంలో, బాలికల విషయంలో మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. వారి యొక్క మా బాధ్యతను మేము యథార్థంగా మరి సమానత్వంతో సమదృష్టి కలిగిన వారిని నిర్వర్తించగలిగే అట్టి ధన్యత, యోగ్యత మా తల్లిదండ్రులకు మాకు దయచేయమని బ్రతిమలాడుతున్నాము. ఈ సమయంలో ప్రాముఖ్యంగా మా పరిశుద్ధ సంఘం కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ మరి సంఘ గురువులను, సంఘ పెద్దలను, కౌన్సిల్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దీవించండి. వారి నాయకత్వాన్ని ఆశ్రయించండి. కట్టతలబడి నూతన ప్రభావం నిర్మాణాలను మీరు తోడైందండి. ఇప్పుడు వారిని సహకరించిన కుటుంబాలను దీవించండి. ఇంకా మీ నామమున మా యొక్క సంఘము క్షేమం వరకు ప్రయాసపడుతున్న వారందరినీ మరి మీ నామమున బలపరిచి మరిన్ని దేవుడు ధరింపండి. ఆలయం ఆయా ప్రాంతంలో శుభ్రపరుస్తున్న బట్టి ప్రార్థిస్తున్న ప్రభుత్వం బట్టి సేవలను వారి అవసరం సందేశం పెట్టడం మీ చేస్తున్న దీవించి
ఆస్వాదించండి. ఈ సమయంలో వ్యక్తిగతంగా ప్రార్థన కోరిన బిడ్డలు ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యం ఇప్పటి వరకు మరి ఆడినట్టుగా మరి బ్రదర్ ఎమ్మెల్యే విజయ్ ప్రకాష్ ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైనా మీరు పిలిచారు స్తోత్రాలు. మీ సంఘ సేవ పరిస్థితిలో మరి చక్కగా తరగతి పొందుకొని మరి వేదాంత విద్యార్థ కలిగి మరి ఇక్కడ కొన్ని దినములు కొన్ని నెలలు మరి మేము మా స్థానిక సంఘంలో సేవలు అందించిన కృపను బట్టి స్తోత్రాలు. మరి మీ నామం అధికారుల యొక్క సూచన మేరకు మరి మనుగోలు చేసే సంఘంలో మరి పరిచయం చేయడానికి ట్రాన్స్ఫర్ అయి ఉండగా ఎవరైనా దీవించండి. మరి అక్షరించడానికి మీరు వర్ధన చేయండి. మరి సంఘములకు సంఘ పరిచర్యలో మీ బలమైన సాధనంగా ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. అందరూ దీవించండి. ఈ సమయంలో మీరు ప్రార్థించండి. యోసేపు గారికి వారి యొక్క శాపములను దిగి వారి కాలు రక్షణ స్వస్థత మీద చేయండి. మరి కుటుంబ ధర్మీ కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళను దీవించండి. కడిమి కంపెనీ కొరకు ప్రార్థిస్తున్న కుమారుని దీవించి మరి ఉదయకాలంలో మందిరాన్ని వారు కలిగి వచ్చులు వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం బట్టి కొందరు ఇంకా పరిపూర్ణంగా కుమారుని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. అలాగే కొండవద్దల మహాదర్శులను ప్రార్థిస్తున్నాం. తండ్రి స్టాండ్ ప్రార్థన దీవించి కుమార్తెను నింపండి. కఠిన స్వర్ణలను ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ జరిగిన స్వస్థతను దయచేయండి. ఇంకా ప్రార్థిస్తున్నాం. కుమారి గారు ప్రార్థిస్తున్నాం. చింత మరి ఆనందం దీవించండి. అరుణ కుమారి గారి నింపి వారికి కావాల్సిన స్వస్థతను దయచేయండి. ఇంకా మీ నామం మాట్లాడి ప్రార్థన కోరిన మరి భాస్కర్ గారిని బట్టి వరలక్ష్మి గారిని ప్రార్థిస్తూ ఇంకా మీ నామం మరి వారి యొక్క భాస్కర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ అలాగే వరలక్ష్మి గారు అలాగే వారి భాస్కర్ డయాగ్నోస్టిక్ ఆ యొక్క జ్ఞాపకం ప్రార్థిస్తుందిగా కుమారుడు జాయిగా దీవించి మరి వారి వరలక్ష్మి గారు వారికి అయినటువంటి ఆ యొక్క జ్ఞాపకాన్ని వారు కలిగి ఉన్న ఆ దాన్ని ఆశించండి. మరి దీని వల్ల వారి విద్యార్థులు అంతా విద్యార్థులు తీసుకొని ప్రార్థన కోరిక దయచేసి మరి నూతన సంవత్సరం దయచేసి చేయమని మరి నిరాశపడిన ఆస్వాదించమని వీరికి మా పరిశుద్ధ సంఘం కుటుంబాలను పరిశుద్ధులను దీవించి మా ముందు వారి మధ్య మా కొరకు ప్రత్యేకపరచమని మరి శుక్రవారం మరి మీ నామం దేవవారం ఆ దేవాలయ ప్రభాత వాసులను రమ్మని ప్రార్థిస్తున్నాం. కుమార్తె వారి కుటుంబాలను ప్రార్థిస్తున్నాం. ఆ గృహంలో మరి కుటుంబంలో ఉన్న గృహం కూడిక వారు నిర్వహిస్తుండగా పరిశుద్ధ సంఘంగా అందరం వెళ్ళి మన పక్షంలో వారి వరకు వారి ప్రార్థించిన వారి దాన్ని మాకు దయచేయండి. ఇది మా పరిశుద్ధ సంఘంలోని నానా స్థితిగతుల్లో ఉన్న వారందరూ దీవించండి. మరి వ్యవసాయదారులు మరి కోతల సేకరణ ప్రారంభమైనగా మరి కన్నీళ్లతో విత్తువాడు సంతోషకాలంలో పనులు ఇంటికి మోసుకొని వచ్చిన దరిద్రంలో మరి వ్యవసాయదారులను కౌలు రైతులను చిన్న సరికాలను దర్శించి మరి చక్కటి సమృద్ధి అయినటువంటి దిగుబడి కలుగులాగా వారి ప్రయాసాలు తగినటువంటి విధంగా మీరు ఆస్వాదించండి. మరి ఇంకా మేస్త్రులను అలాగే వ్యవసాయ పనులకు వెళ్తున్నటువంటి బిడ్డలను మీరు ఆస్వాదించండి. వ్యాపారములను దీవించండి. తోటలను మీరు ఆస్వాదించండి. చేపల చెరువులను ప్రజలమైన ఉద్యోగాలను ప్రభుత్వపరమైన ఉద్యోగాలను మీరు ఆస్వాదించండి. మరి ప్రజలమైన చేతి పనులు మీరు స్థిరపరచుకోవాలి. అలాగే హాస్పిటల్లో కాలేజీలలో మా సంఘటన అనేక మంది మరి ఉంటుందిగా వారందరినీ వారి ప్రయాణంలో దీవించి రీతిగా ఈ మా పరిశుద్ధ సంఘము కుటుంబాలు జీవనాధారం సమస్తమును మీ అమ్మను దీవించి మమ్మల్ని బలపరచుకొని మీరు ముద్రించుకొని ప్రాముఖ్యంగా మా కుటుంబాలలో మా సంఘం ఉన్నటువంటి యవన కుమార్తెలను బాలికలను మరి మీరు ఆస్వాదించి మీ కృపలో బలపరచుకొని గొప్ప విద్యావంతులుగా బలవంతులుగా శక్తివంతులుగా మా బాలికలను మా యవన కుమార్తెలను మీరు ఆస్వాదించమని చేరవచ్చిన పరిశుద్ధ సంఘముల కుటుంబాలను మీరు దీవించుకొని 27వ తారీఖు వరకు పరిశుద్ధ వివాహం వరకు సిద్ధపడుతున్నటువంటి కుమారుడు మరి పవన్ అనుష యవన కుమార్తె కుమారుడు మీ నామమును సిద్ధపరచుకోవడానికి సమస్యను సమకూర్చుమని మీ కృపలో బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం నిలబడి ఉండగా దేవుని కొరకైన ప్రార్థన. సర్వశక్తి గల ఏమి సమయం మనసుతో నేను వచ్చి మా సామాన్య ప్రార్థన చేయడం మా గురుదయ చేస్తున్నాము. గనుకుని ఇద్దరు ముగ్గురు నా పేరు కోరినప్పుడు వారి వినపం ప్రకారం దయచేసి మాటించినాము. గనుకను ఓ ప్రభు ఈ సేవకులమైన మా కోరికలను వినపములను మాకు తగినట్లు నెరవేర్చి
ఇక మందు సత్యం తెలుసుకున్న జ్ఞానము పరమందుల తీర్చడం మాకు దయచేసి మా కృష్ణ బంధువుల అధ్యక్ష కట్టము తండ్రి గారిని నీరైతే తండ్రి తండ్రి గారికి కావాల్సిన ఆరోగ్య బలం శక్తించి మరి నిశ్చయమైన పరంలో తాగడం జరిగే ఆ కౌన్సిల్ పరమైన సిద్ధపాటులో మరి గిరిపల్లి గారిని ప్రత్యేకించి బలపరిచి మరి ఎన్నిక కాపాడగలిగిన తన కార్యం జరిగించలాగిన కృపను అనుగ్రహించి మరి యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువుల కృష్ణుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము ఈ ఉదయకాల ఆనందంలో పాల్గొన మనందరికీ మన కుటుంబాల్లో మన సంఘంలో ఉన్న మరి యవన కుమార్తెలు భార్యలకు తోడైంది మనకు ముందు ఉన్న వాళ్ళందరికీ మన కొరకే ప్రత్యేకపరిచి జీవించి ఆస్వాదించును కాక. దయచేసి 414 కీర్తన పాడుతూ తిరిగి సమాధానంతో సకల దీవులతో మన ప్రభావం పెడుతూ మన నూతన వాటిని మనం ప్రారంభించింది. 614 కీర్తన కుమార్తెలందరూ దయచేసి ప్రశంసలోకి రావాలన్నారు. పంపు కృపగలిగిన మా తండ్రి మరి పెంతుకోసిన తర్వాత 23వ ఆదివారం ప్రత్యేకత బాల్యం ఆదివారముగా మేము ధైర్యం కలిగి మానవి మీకు వాక్యం బోధించబడి ఉండగా మంచి నిర్వాహకులు తల్లిదండ్రులుగా యథార్థత కలిగిన సమదృష్టి కలిగిన తల్లిదండ్రులుగా మా బాల్య విషయంలో మేము ముందుకు సాగిన కృపను దయచేయండి. ఈ సమయంలో మరి నూతన వారంలో ప్రవేశిస్తుంది మా వారికి అతి నూతన వారంలో ప్రత్యేకపరచండి, మీ కాపాడటంలో పోషించండి, మీరు ఎక్కడికైనా భద్రపరచండి. భవనకి వేడిగా ప్రార్థిస్తున్నాం, సింహాసనంలో ప్రార్థిస్తున్నాం. మరి సేవకురాలు మన కాళ్ళు వెప్పు కలిగి మరి ఆ యొక్క ఆ మోకాలు కీళ్ళు పేరుస్తూ ఉంటుండగా మన ఆలయంలో ఆలయం ఉంటుండే ప్రార్థనకు వెళ్ళి కలిగి ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి, స్వస్థతలు దయచేయండి, గంతులు వేయచ్చు వ్యాపారం పాలన కలిగినంత దయచేయండి. మరి కుమార్ సందర్భం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైనా పడిన జీవించే వారి కలిగిన స్కిల్స్ బట్టి ప్రార్థిస్తున్నాం. కృపత నింపండి. మరి సందేశంలో టీచర్స్ బిడ్డలను ప్రిపేర్ చేయడం వారి కలిగిన ప్రయాసం జీవించి రీతిగా మా సంఘంలో కుటుంబాలు బిడ్డలను నాకు ఆస్వాదించి కృపతో బలపరచడం జీవించి మరి యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సంఘమునకును పరిశీలనకును మన ముందు వారి అందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.